లో చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నట్టున్నారు. సతీష్, దుర్గం సతీష్ హ్యాండ్ ఫ్రెషర్ అమ్మా. శ్రీధర్ ఫ్రెషర్ ఫ్రెషర్. అంజీ అంజీ ఫ్రెషరా ఎక్స్పీరియన్స్. రవితేజ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్. సత్యనారాయణ ఎక్స్పీరియన్స్. సత్యనారాయణ సత్యనారాయణ జీ సత్యనారాయణ సూర్యనారాయణ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రాసు కదా. మహేష్ ఎక్స్పీరియన్స్. మీర్జా ఎక్స్పీరియన్స్. చిరంజీవి ఎక్స్పీరియన్స్. మురళీకృష్ణ సేమ్ రావు తీసివేయడం. కాంపోనెంట్ ఫంక్షన్ తెలుసా? తెలియదు అంటే ఫ్రెషర్. నో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్. నెక్స్ట్ కళ్యాణ్ కుమార్ వచ్చా బేసిక్ ఎలక్ట్రానిక్స్ వేరు రావు ఫ్రెషర్. భాస్కర్ రెడ్డి ఫ్రెషర్. कुमार चमन कुमार एक्सपीरियंस. हिंदी. पॉइल का फंक्शन क्या है? पॉइल क्या काम करता है पता नहीं. डबल डेकर क्या है पता है? मालूम नहीं. आप फ्रेशर. मुरली कृष्ण एक्सपीरियंस. एक्सपीरियंस ఉందా? ఐసీ వేయడం తీయవచ్చా? వచ్చు. ఐసీ ఎందుకు తీసుకున్నాం? ఐసీ పని చేయాలంటే ఏమేమి సిగ్నల్స్ కావాలి? పుల్ అప్ రెసిస్టర్, పుల్ డౌన్ రెసిస్టర్ ఫంక్షన్ తెలియదు. డబుల్ డెక్కర్ తెలియదు. ప్రెషర్. చిరంజీవి చిరంజీవి ఎక్స్పీరియన్సా? జీనా డయోడ్ ఫంక్షన్ ఏమంటున్నా? అదే జీనా డయోడ్ ఫంక్షన్ తెలుసా? తెలియదు. డబుల్ డెక్కర్ ర్యామ్ ఓన్లీ ర్యామ్ తీయడం వచ్చా? ర్యామ్ తీయడం. డబుల్ డెక్కర్ రాదు. నెక్స్ట్ పుల్ అప్ రెసిస్టర్, పుల్ డౌన్ రెసిస్టర్ తెలుసా? ప్రోటోకాల్స్, పవర్ లైన్స్. प्रेशर निर्जा थोड़ा प्रेशर है ऑलमोस्ट. प्रेशर बोल के इतना है मैं तो एक्सरसाइज डायरेक्ट ऐसा बोलो तो महेश प्रेशर क्या नड़गा प्रेशर नड़गा है ना क्वेश्चन అడుగుతున్నారని ప్రెషర్ అని చెప్పేస్తున్నారు. రవితేజ అంజీ అడగనా క్వశ్చన్స్? నేను ట్రై చేయను. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఏముందో కొంచెం తెలిస్తే దాన్ని బట్టి. సార్ ఓన్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా? మైక్రో నెంబర్ వేస్తాం లేదు. డబుల్ డెక్కర్ వేసా క్యాన్సల్ చేసి వెళ్ళలేదు. ఓకే ఈఎంసీ చేంజ్ ఫ్రెషర్ రైట్. ఆల్మోస్ట్ అందరూ ఏంటి ఓకే రైట్. ఇప్పుడు ఏంటంటే అమ్మా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ మన దగ్గర వచ్చిన వాళ్ళకి నేను ఏం చేస్తున్నానంటే 3 విధాలుగా డివైడ్ చేస్తున్నా. ఏంటంటే 3 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్? 3 గ్రూప్స్. ఫస్ట్ ఫ్రెషర్, వెరీ గుడ్ ఫ్రెషర్.
వాడికి ఇప్పుడు వరకు అసలు మొబైల్ స్క్రీన్లో లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేర్చుకుని బయటికి వెళ్ళాలనుకుంటారు. సో మీ అందరూ ఇక్కడికి వచ్చి ఓకే ఇక్కడ నేర్చుకుని మొబైల్ షాప్ పెడదాం అనుకుంటాం, అవునా కదా? సో వన్ సెకండ్ నేను అందరూ క్లాస్ కొడుతున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మనం ఏదైనా ఒకటి సంపాదించుకోవాలంటే ఇప్పుడున్న వాటిలో బెస్ట్ ఏదంటే మొబైల్ షాప్, అవునా కదా? మొబైల్ షాప్లో వచ్చిన ఆదాయం మీకు దేంట్లో కూడా రాదు. తెలుసా? ఎందుకంటే ఒక గంటలో 3,000 సంపాదించే స్టిల్ మనకే ఉంది, అలాగే 3,000 పోగొట్టే స్టిల్ కూడా మనకే ఉంది, అవునా కదా? ఒక గంటలో ఒక ఈఎంసీ కానీ ఈఎఫ్ఎస్ డ్రిల్ కానీ ఏదైనా చేస్తే ఒక గంటలో 3,000 మీ ఫ్రెండ్, మీ సర్కిల్లో మీ ఫ్రెండ్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవడైనా చేస్తున్నాడా? గంటలో 3,000 ఎవరైనా సంపాదిస్తాడా? పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 500 వస్తాయి. మనకు ఒక గంటలో ఫ్యాన్ కింద ఏసీలో కూర్చుంటే వస్తున్నాయి, అదేంటా? అంటే ఒక గంటలో ఒక 3,000 సంపాదించే స్కిల్ మన దగ్గర ఉంది. ఒకవేళ దాన్ని ప్రాపర్ గా చేయకపోతే అదే 3,000 ఇచ్చే అది కూడా మన దగ్గర, అదేంటా? సో బండి మీద వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్లు అవుతాయా లేదా? అవుతాయి కదా. మరి యాక్సిడెంట్ అయ్యి అని తెలుసుకోవడానికి బండి మీద మళ్ళీ ఎందుకు ట్రావెల్ చేస్తున్నాం? ఎవరి మీద ఎవరు కాన్ఫిడెన్స్? అంతేనా? అలాగే మన వర్క్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే, మన వర్క్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా డ్రిల్ కానీ ఏవి కానీ ఏదైనా చేయొచ్చు కదా. సో అలాగే డబ్బులు కూడా వస్తాయి కదా. అంటే ఫ్యూచర్ లో మనం ఏదైనా చేయాలంటే మొబైల్ షాప్ ఇస్ ద బెస్ట్ వే, అంతేనా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, నెలకు ఎంత సంపాదిస్తున్నాడు? మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్పుకున్నాము ఎంత? మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మీ ఫ్రెండ్కి ₹1,00,000 శాలరీ. ఎప్పుడైనా ఇంకో సరదాగా సాటర్డే సండే హ్యాపీగా గడిపాడా? ఎందుకంటే వాడికి అంత మెంటల్ టెన్షన్ ఉంటుంది. వాడు ఇచ్చేవాడు ₹1,00,000 పిచ్చోడేం కాదు, వాడితో 3 లక్షలు 4 లక్షలు పని చేసుకుంటే నీకు ఇచ్చేది 1,00,000. అదేంటా? వాడు సాటర్డే వస్తే మళ్ళీ సండే రాగానే రేపు భయంతో స్టార్ట్ అయ్యి బతుకుతాడు ఉంటాడు. మీ ఫ్రెండ్ని అడగండి డైరెక్ట్గా, ఒక రోజు మంచిగా తాగించాడు, అప్పుడు నిజం బయటకు వస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఏంద్రా ఏం చేస్తున్నారు అంటే అప్పుడు తప్పుతాడు వాడు. అరే ఇంత టెన్షన్ ఉంటుందిరా, అందరూ నేను చూపించే 1,00,000 కనబడుతుంది చెక్, ఓకే నా వెనకాల ఇంత ఉంటుంది. దీంట్లో నాకు లాస్ట్ బ్యాచ్ లో 80,000 శాలరీ ఉన్నవాడు మానేసి వచ్చి నా దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆ మెంటల్ ప్రెజర్ తట్టుకోలేదు, అర్థమైందా? సో అది మీకు ఎక్కడ జరుగుతుందంటే మొబైల్ ఫీల్డ్ లో ఉంది హ్యాపీగా, అర్థమైందా? సో లైక్ ఇప్పుడు మీ ఫ్రెండ్కి 1,00,000 వస్తుంది, ఓకేనా? అంటే 1 మంత్ చేస్తే వాడు 1 లాక్స్ తగ్గట్టు 1 లాక్ ఖర్చు పెట్టుకుంటాడా? ఓకేనా? 30,000 సంపాదిస్తున్నావు అంటే నీ ఇంటికి 10,000 ఉంటుంది లేదా 3,000 ఉంటుంది, అంతేనా? ₹1,00,000 సంపాదిస్తున్నావు అంటే 30,000 15,000 ఉంటుంది. అంటే ఎంత గట్టిగా అంత కాదు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే నీ ఫ్రెండ్ ₹1,00,000 సంపాదించిన ఒక ఇల్లు కొనుక్కుంటే వాడు ఈఎంఐ పద్ధతిలోనే తీసుకోవాలి, అవునా కదా? అవునా కదా? ఈఎంఐ పద్ధతిలోనే తీసుకోవాలి. నార్మల్గా మీ ఫ్రెండ్ ఏం తీసుకున్నాడు నువ్వు అడుగు, వాడు అన్ని ఏం చెప్తాడు? మనకు ₹1,00,000 వస్తుంది కదా, అంటే వాడు దానికి తగ్గట్టు ఏం చేసుకున్నాడో ప్లాన్. కానీ మనకి బిజినెస్ లో అలా ఉండదు. ఒకటి ఎదగాలి అంటే ఖచ్చితంగా బిజినెస్ ఇస్ ద ఫస్ట్ వే, అంతేనా? ఒకేసారి ఎదగడం అంటే ఎదగొచ్చు లేదా బిజినెస్ లో ఎదగొచ్చు, లేదంటే మన లెవెల్ మనకు అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది, మన లెవెల్ అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు పొద్దున నువ్వు బయటికి వెళ్ళాక మొబైల్ షాప్ పెట్టుకున్నావు, ఓకే? మొబైల్ షాప్ పెట్టుకున్నావు, రోజుకి ఒక 2 డ్రిల్ మొబైల్స్ వచ్చినాయి, ఒకటి ఓసీఎం మొబైల్ వచ్చింది, 2 ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఒకటి డెడ్ మొబైల్ వచ్చింది. ఇవన్నీ చేస్తే నీ ప్రైస్ 10,000 తక్కువ తక్కువ. అంటే రోజుకి ఎంత? రోజుకి 10,000 అంటే నెలకి 3 లక్షలు, ఓకేనా? నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నావు, అర్థమైందా? నీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నావు, అర్థమైందా? నీకు నచ్చినట్టు బతుకుతున్నావు, ఓకేనా? సో 3 లక్షలకు నువ్వు ఆగుతావా? ఆగు. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బులు, నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బులు. మీరు ఒక మొబైల్ షాప్లో పనిచేస్తున్నారు అనుకున్నాను సరదాగా, ఒక మొబైల్ షాప్లో మీరు పనిచేస్తే వాడు నీకు శాలరీ ఇస్తున్నాడు 20,000 లేదా 30,000 ఇస్తున్నాడు, ఓకేనా? సో రోజుకి ఎన్ని టార్గెట్ మంది? 3, 5 వచ్చినాయి చేస్తావు నువ్వు, అంటే నీ స్కిల్ నువ్వు చంపేసుకుంటావు. నీ స్కిల్ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేసే క్యాపబిలిటీ ఉన్నా సరే నువ్వు చెయ్యవు, అంతే కదా? నువ్వు కంపెనీలో కూడా అంతే కదా, సర్వీస్ సెంటర్లో అంతే కదా, నువ్వు చేసే ఉన్నా సరే నువ్వు చెయ్యవు. ఎందుకంటే నాకెందుకు, మన కాదు కదా నాకు ఎందుకు అని. అదే నీ ఓవర్ బిజినెస్ అయితే ఖచ్చితంగా అవసరమైతే నైట్ 10 అయినా సరే సెంటర్ క్లోజ్ చేసి వాడిని చేసి పంపిస్తాడు. ఎందుకంటే 2,000 మన
స్టార్ట్ చేయాలి. ఓన్గా మనం డెవలప్ అవ్వాలంటే ఇప్పుడున్న వాటిలో బిజినెస్ వే ఇస్ ద బెస్ట్ వే. ఓకేనా, నువ్వు డిగ్రీలు బీటెక్ చదివినా నీకు వచ్చిన 30,000 లక్ష అన్నట్టు మహా అంటే, బట్ ఒకటి కింద బతకాలి. అర్థమైందా? ఇక్కడ మనం చేసినట్టు మీరు ఇక్కడ పర్ఫెక్ట్ గా నేర్చుకుని బయటికి వెళ్తే మీరు నెలకు ₹1,00,000 ఈజీగా సంపాదిస్తారు. నేను చెప్తున్నా, ఎలాగో చెప్పనా? మీరు ఎప్పుడైనా టెంపర్ గ్లాస్ అమ్మడం చూసారా బయట? అన్నారు కదా. సో ఎందుకు అమ్ముతున్నా వాడు? తక్కువ వేసుకున్నాం, ₹59. వాడికి ఎందుకు వస్తుంది తెలుసా? ₹9 హోల్సేల్ లో. ఎవరు కావాలి చెప్పిన ఇప్పిస్తా. ₹8, ₹9 హోల్సేల్ లో. అంటే ఒక దాని మీద ₹50. రోజు కొంతమంది టార్గెట్ చేస్తే వాడు ఎంత? 5,000. రోజు 5,000 అంటే నెలకు ఎంత వాడు చాలి? 1.5 సార్, ₹1,50,000 వాడు శాలరీ. మీరు అన్ని చీప్ గా చూస్తున్నారు. గొడిగేసి వాడు ఒక నెల తాగాలనుకుంటే బుల్లెట్ బంద్ చేసుకొస్తున్నాడు. సరే 100 మంది రాదు, 50 మంది వేసుకుందాం. వాడి శాలరీ ఎంత? 75,000 సార్. 50 మంది 25 మంది వేసుకుందాం. 37 సార్. ఎంతమంది 30,000 కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు బయట? 25 మంది పట్టుకోలేవారు రోడ్డు మీద. ఈ రోజు అమీర్పేట, రేపు పట్టణం, ఎల్లుండి మీ ఊరు. అరే మీ ఊర్లో సిగ్గైతే ఇక్కడ వచ్చి బతుకుతున్నాడు వాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఈడు ఎంత సంపాదిస్తున్నాడనే చూడండి మీరు. అర్థమైందా? ఒక టెంపర్ గ్లాస్ వేసినవాడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడు? 37 తక్కువ. వాడు సరదాగా ఒక గంట కూర్చొని వెళ్ళిపోతే వాడికి వచ్చింది 30,000. ఈ క్యాల్కులేషన్ ఎప్పుడైనా చేశారు మీరు? ₹50 ఏమొస్తుంది? ఆ రోడ్డు మీద చేస్తున్నాడు అదే అనుకుంటున్నారు. అదేనా? అంటే ఒక రోడ్డు మీద ఎంత సంపాదిస్తే మనం మొబైల్ షాప్ పెట్టి ఎంత సంపాదించాలి? అదే కదా. ఇదంతా బాగుంది. మీరు అనుకోవచ్చు మీ ఏరియాలో మొబైల్ షాప్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. ఎప్పటికీ రిపేరింగ్ కాదు. నేను చెప్తున్నా, ఎప్పటికీ రిపేరింగ్ కాదు. మీరు ఎలా ఉన్నారో 5 డేస్ తర్వాత, ఎక్కడి నుంచి చెప్తున్నా కదా, ఇది ఫస్ట్ డే. 5 డేస్ తర్వాత మళ్ళీ నేను లైవ్ తీసుకుంటా. మీ ఏరియాలో ఇప్పుడే ఈ రోజే సెలెక్ట్ చేసుకోండి. మీ ఏరియాలో టాపర్స్ ఎవరు వాళ్ళు మీరు వెళ్ళి క్వశ్చన్స్ అడగండి. 5 రోజుల తర్వాత మీకు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ రాదు. 2 క్వశ్చన్కి ఆన్సర్ వస్తే మీ ఫీజు నేను ఫ్రీగా నేర్పిస్తాను. అదే నేను చెప్పింది. మీ ఏరియాలో ఎవరైతే మీకు టాప్ అనుకుంటున్నారో వీడు అన్ని మొబైల్స్ రిపేర్ అది ఎంత బ్యాక్ డోర్ మీరు ముందు చూస్తున్నారు. నా దగ్గర 10 మొబైల్స్ వచ్చినాయి. 10 మొబైల్స్ వచ్చినాయి. ఎన్నైంది దాంట్లో? 4 అయింది. ఓకే, ఈ 4 ఎలా ఇస్తాను? అందరూ కనబడేలా ఇస్తాను. ఈ 6 ఎలా ఇస్తాను? కనబడకుండా ఇస్తాను. మీరు కనబడి 4 చూస్తున్నారు, కనబడిన 6 చూడలేదు. అర్థమైందా? అర్థమైందా సార్? సో మీరు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి కావాలంటే. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్లు, సార్ మా ఏరియాలో ఒకడు ఉన్నాడు సార్, వాడు చాలా బాగా చేస్తాడు, వాడు అయితే చాలు. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాక వెళ్ళాక వాడు మొబైల్ షాప్ పెట్టుకుని, సార్ వాడు చేయలేని 2 మొబైల్స్ నేను చేశాను సార్ అంటే నీకు అర్థం అవ్వట్లేదు. అక్కడ దిగనంత వరకే కదా నీకేం తెలియదు. దిగితే ఆ ఫీల్డ్లో దిగితే నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రెషర్స్ కదా. ఫ్రెషర్స్ చాలా మంది ఫ్రెషర్స్ ఒక తప్పు చేస్తున్నారు. ఏం తప్పు తెలుసా? ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వరు. ఎందుకు నేను చెప్తున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్కి ఏముంటుందో తెలియదు. ఈ ఫీల్డ్లో ఏముంటుంది, ఏం నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు? फ्रेशर है हिंदी में हिंदी आप बताओ फ्रेशर है बिल्कुल फ्रेशर चलो बोलो बोलो आप मोबाइल सेक्शन में क्या क्या सेक्शंस रहता हूँ
ఓకేనా? నువ్వు ఇలా రాగానే ఇక్కడ ఏం నేర్చుకోకుండా నువ్వు మళ్ళీ ఊరు వెళ్తే ఏం చేస్తావు? నువ్వు ఫస్ట్ లో ఏ స్టేజ్ లో ఉన్నావు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది సార్. అదే స్టేజ్, అంతే కదా? అంతే. అప్పుడు కూడా ఆడి కిందే పని చేయాలి నువ్వు, ఒకటి కింద, ఎవరి కింద? ఒక టెక్నీషియన్ కింద. అన్నా నేను నేర్చుకున్నా సర్టిఫికేట్, ఏం చేస్తామంటే నాకు ఏం రాదు. ఓకేనా? సో ఇందులో ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హ్యాండ్ రైట్. ప్రాబ్లం లేదు. 1 2. ఓకే, సో నేనేమన్నా అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి నేను అడుగుతున్నా, ఇప్పుడు నీకు ఒక డెడ్ మొబైల్ ఇస్తే, ఒక ఛార్జింగ్ మొబైల్ ఇస్తే కన్ఫర్మ్ గా సార్ నేను రిపేర్ చేస్తాను కాన్ఫిడెన్స్ ఉందా? లేదు. ఆ కాన్ఫిడెన్స్ నువ్వు లేనప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ నీకు లేనప్పుడు నీకు ఎందుకు వెళ్ళి వేస్ట్ కదా? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేర్చుకుని వెళ్ళి నేను షాప్ పెట్టుకున్నా అని. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ లో ఏమి చెప్పకుండా పంపించేసాడో మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ వస్తాడా? ఎంతమందిలో ఒకడు వస్తాడు? 100లో ఒకడు వస్తాడు, లేదా 10లో ఒకడు వస్తాడు. ఎంతమందిలో ఒకడు వస్తాడు? 10లో ఒకడు. ఎందుకంటే వాడికి తెలుసు నేనేం నేర్చుకోలేదు, నాకు ఇది తప్ప ఇంకో ఆధారం లేదు. వాడికి తెలుసు కాబట్టి వాడు మళ్ళీ ఇద్దరు ఇక్కడికి వచ్చారు. తెలియని ఏమనుకుంటాడు? ఓకే, మొబైల్ ఫీల్డ్ అంటే ఇంతేనా? మొబైల్ ఫీల్డ్ అంటే ఇంతే, అంటే ఇంతకు మించి మొబైల్ ఫీల్డ్ లో ఏముండదు. ఇంతకు మించి మొబైల్ ఫీల్డ్ లో ఏముండదు. అంటే ఇది 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తేనే వస్తుందేమో, లేకపోతే రాదేమో అనుకుంటారు కదా. కొత్త వాడు ఇదే ఆలోచిస్తాడు కదండి. సో ఇప్పుడు వాడు వాళ్ళ ఇంట్లో ఒప్పించి, వాళ్ళ ఫాదర్ని ఒప్పించి, వాళ్ళ ఫ్రెండ్స్ని ఒప్పించి ఏదైనా ఒక 20,000 తెచ్చుకున్నాడు. ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఎప్పుడైనా నమ్మిస్తాడు వీడికి? వాళ్ళ ఫాదర్ మళ్ళీ ఇస్తాడు వాడికి. అన్నా నేను సరిగ్గా నేర్చుకోలేదు అన్నా, వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తానంటే ఇస్తాడు వాళ్ళ డాడీ? ఎవరు. అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ ఎంచుకోండి. అంటే పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ అని ఎలా తెలుస్తుంది మీకు? ఫస్ట్ నీ గోల్, అసలు నీకు ఈ మొబైల్ దాంట్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఈ మొబైల్ రిపేరింగ్ లో ఎంత లెవెల్ ఉంది, ఎంత లెవెల్ ఉందో నీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు 5,000 కోర్స్ పెట్టి నేర్పిస్తున్నారు, వాడు అంతే లెవెల్ చెప్తాడు. నువ్వు ఆ లెవెల్ నేర్చుకోవడానికి వచ్చావా? నువ్వు మొబైల్ రిపేరింగ్ కోర్స్ అని చూస్తున్నావు, దాంట్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో చూడలేదు. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో తెలియట్లేదు. అర్థమైందా? అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఒక గోల్ని సెట్ చేసుకోవాలి. అసలు మొబైల్ సెక్షన్లో ఇప్పుడు నేను రాయిస్తున్నాను, ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు మొబైల్ సెక్షన్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, మీరు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చారు. ఇదే ఫస్ట్ రోజు, లాస్ట్ రోజు ఇవన్నీ పర్ఫెక్ట్ అని నాకు సైన్ పెట్టాలి. అర్థమైందా? ఒకవేళ నేను రాసి కూడా ఇంకా ఏమైనా ఉంటే రేపు గూగుల్లో యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేయండి, మళ్ళీ తీసుకురండి అది. అర్థమైందా? కానీ నాకేం కావాలి, మీరు అందరూ పర్ఫెక్ట్ అయి ఉండాలి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎలా అయితే వచ్చారో, సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి స్టూడెంట్ల దగ్గర చెప్తున్నాను. మీరు నా దగ్గరికి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఇది మన ఇన్స్టిట్యూట్. ఓకేనా? మళ్ళీ ఇది నా ఓన్ ఇన్స్టిట్యూట్, నేను ఫ్యాకల్టీ కాదు. అర్థమైందా? నువ్వు రేపు పొద్దున వెళ్ళిపోయి కూడా సార్ నాకు ఇక్కడ ఆగిపోయింది సార్, డెట్లో నాకు ఎంత దూరం వెళ్తున్నా కానీ ఇక్కడ ఏదో కొంచెం డౌట్ ఉంది, సాటర్డే సండే వచ్చి, లేదా బ్యాచ్కి మధ్యలో 10 రోజులు గ్యాప్ ఉంది, అప్పుడు మొబైల్ తెచ్చుకో, నేను నీతో చేయిస్తాను. నేను చేయను, నీతో చేయిస్తాను. మళ్ళీ ఆ ప్రాబ్లం బట్టి నువ్వు ఇక్కడ రాకూడదు. అదే కదా మీకు కావాల్సింది. అలా కాదు, మీరు చేసేమని సార్ అంటే మీరు ఎంత దూరం రావడం, మీ ఫీజు కట్టడం ఎందుకు, నా కొరియర్ చేస్తాను చేసేసుకోండి కదా. అదే కదా, మీకు ఏరియా నుంచి నాకు కొరియర్ చేస్తేనే చేసి ఇచ్చేస్తుంటే కొరియర్ చేసి మీరు వచ్చి నేర్చుకోవడం ఎందుకు నేర్చుకున్నారో మళ్ళీ సార్ చెప్పినట్టు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మన దగ్గరికి రాకూడదు. అర్థమైందా? దానికోసం మనం నేర్చుకున్నాం. అర్థమైందా? సో ఫ్రెషర్ ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు నేను మాట్లాడేది 2 to 3 years. 2 to 3 years ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ రేస్ ఇద్దరే. రైట్, 2 to 3 years అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, వీళ్ళు ఫ్రెషర్స్. ఎందుకంటే వీళ్ళు మొబైల్ షాప్లో పనిచేస్తున్నారు అంతే. వీళ్ళకి స్క్రీన్ గార్డ్ వేయడం వచ్చు, కాంబోలు వేయడం వచ్చు, స్పీకర్లు, మైకులు, రింగర్లు వేయడం తీయడం అంతే. అంటే ఈయన కూడా నా దృష్టిలో ఎవరు? ఫ్రెషరే. నిలబడేవాడు ఎందుకంటే వీరికి రెసిస్టర్ ఏంటో తెలీదు, కెపాసిటీ ఏంటో తెలీదు, మల్టీమీటర్ ఏంటో తెలీదు. సో ఏం తెలుస్తుంది అంటే ఇది కూడా నా దృష్టి అండి. 5 years ఏమో వీడికి ఐసీ వేయడం తీయవచ్చు,
ఓకే, కనెక్టర్లు అన్ని తీస్తాడు, రిపేర్లు కూడా చేస్తాడు. ఎవరన్నారు అక్కడ? No, sir. బట్ పేరు కూడా నాకు ఇష్టం సార్, ఎందుకంటే ఐసీ ఎందుకు చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఓకేనా, ఐసీ ఎందుకు తీసుకున్నాడో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, కెపాసిటీ ఎందుకు చెక్ చేస్తున్నాడో తెలియదు. కెపాసిటీ ఏ రేంజ్లో చెక్ చేయాలి? అవును, కెపాసిటీ మల్టీమీటర్లో ఏ రేంజ్లో పెట్టాలి? బజర్ మోడ్, బజర్ మోడ్, బజరా డయోడ్ మోడ్. ఓకే, సో మామూలుగా కెపాసిటీ చెకింగ్ చెప్పండి. వన్ సైడ్ బజర్ రావాలి, రెండు సైడ్ బజర్ వస్తాయి. సో ఇట్ ఇస్ ద రాంగ్ వే. మీరు రన్నింగ్ ఫోన్ ఓపెన్ చేయండి, మీరు రన్నింగ్ ఫోన్ లో నేను అలా 5 కెపాసిటీ చూపిస్తాను. అర్థమైందా? సిపియూ దగ్గర చూపిస్తాను, పిఎంఈ దగ్గర. అంటే ఎప్పుడు కూడా బజర్ మోడ్ యూజ్ చేయకూడదు. అర్థమైందా? చాలా మంది ఇన్స్టిట్యూట్ లో 20 years ఎక్స్పీరియన్స్, 30 years ఎక్స్పీరియన్స్ అని రాసుకుంటారు. అరే 20 years ముందు అసలు ఇదే లేదు. అమ్మా మీరు కూడా దీంట్లో 10 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన వాళ్ళే కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళు? అదేమి కొంచెం ఐడియా లేక వచ్చారు కదా. ఇప్పుడు 20 years ముందు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఓకేనా, 20 years ఎక్స్పీరియన్స్ టీచర్ టీచింగ్ అని రాస్తున్నారు. 20 years ముందు ఏ లేదు, బజర్ కూడా ఉంది మొత్తం. అప్డేట్ అవ్వకుండా ఏం చేస్తే ఏమొస్తుంది చెప్పండి, అంతేనా? సో వీళ్ళు కూడా మన దృష్టిలో ఎవరు? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్. లేస్ అని నాకు వచ్చాను కూడా చేయలేరు, అందరూ ఫ్రెషర్లే కదా. అంటే మనం ఏం నేర్చుకున్నా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి, బేసిక్ నుంచి, అంతేనా? ఎందుకంటే బేసిక్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, బేసిక్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కింద పిల్లలు ఎలా బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత అప్పర్ వెళ్ళొచ్చు. నీకు బేసే లేదు, నీకు మల్టీమీటర్ గురించి తెలియదు, మనం రిపేరింగ్ ఏం చేస్తాం? రిపేరింగ్ ఏమి చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనకి అందరూ ఏంటి? ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? సో ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారు? సార్ విడదెప్తారేమో అనుకున్నారా? ఓకే, సో ఏం లేదు, జస్ట్ ఏంటంటే కొంచెం మందికి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మాకు ఆల్రెడీ వచ్చు కదా అనే భ్రమలో ఉంటుంది. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ట్రస్ట్ యువర్ టీచర్. మీరు ఫస్ట్ టీచర్ని నమ్మండి. ఏం చేయాలి సార్? ఎప్పుడు నమ్మాలి? గోల్ సెట్ చేసుకున్నాక ఆ గోల్ అన్ని చెప్తాడు, గోల్ అన్ని చెప్తాడు. గోల్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మొత్తం అన్ని రాస్తాను కదా, అన్ని చెప్పాక ఇవన్నీ నేను చెప్తాను, అప్పుడు ట్రస్ట్ చేయండి. ఎప్పటి వరకు? లాస్ట్ వరకు. నిజంగా చెప్పలేదు అనుకో, అప్పుడు నిలదీసి అడగండి వాడు ఎవడైనా కానీ. ఎందుకంటే ఈ పెయిడ్ బ్రో ఫ్రీగా వచ్చారా? యాక్చువల్గా సార్ అని కూడా పిలవబడుతుంది అనుకోండి. నిజం తెలుసా? నువ్వు పే చేస్తే చెప్తున్నా కదా, నేను ఫ్రీగా చెప్పట్లేదు. నువ్వు పే చేస్తే నేను చెప్తున్నా, కానీ నేను చెప్పే విధానం నీకు నచ్చి నీకు అది ఉపయోగపడుతుందని నీ మనసు అనిపిస్తే అప్పుడు నీ నోట్లోంచి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా అది రావాలి లోపల నుంచి. ఓకేనా, ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఏం చెప్పకుండా అంతా ఆన్లైన్లో చెప్తానంటే ఇక్కడ చెప్పకుండా ఆన్లైన్లో ఏం చెప్తున్నాను? ఇక్కడ ఏంటో చెప్పకుండా నేను బయటికి వెళ్ళి సపోర్ట్, నువ్వు ఇక్కడే చెప్పట్లేదు డైరెక్ట్గా ఉన్నావండి, నువ్వు ఆన్లైన్లో సపోర్ట్, నీ బిజీలో నువ్వు ఉంటావు, నువ్వు వాట్సాప్లో నాకు సపోర్ట్ ఎక్కడ ఇస్తావు? అది నామ మాత్రం. అదేంటి? చాలా మంది మీలో కూడా తప్పులు ఉన్నారు. మీరు లాస్ట్లో రివ్యూ ఇస్తున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఇవ్వండి, అది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్. మిమ్మల్ని చూసి చాలా మంది మోసపోతున్నారు, అవునా కదా? నువ్వేమో ఇక్కడ నుంచి వెళ్ళి సపోర్ట్ ఇస్తాడేమో సార్ అని చెప్పేసి ఇక్కడ కూర్చుని సార్ సూపర్, ఓకే సార్ ఏదైనా పర్ఫెక్ట్ చేస్తున్నా అది ఇదే చెప్తున్నారు. ఓకేనా, ఈ రివ్యూ నేను పోస్ట్ చేసుకున్నాను లేదా? వీటిని దగ్గర ఒక 100 మంది చూస్తారు. అందులో ఒక్కడ కనెక్ట్ అవ్వడం నాకు అటు జాయిన్ అవుతాడా? ఆయన మోసం చేసింది ఎవడప్పుడు? వీడు మోసపోయింది కాకుండా ఇంకోటి కూడా మోసపోమని ఎంకరేజ్ చేస్తున్నాడు. అర్థమైందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా చూడండి, ఎవడైతే ఇలా యూట్యూబ్లో ఎలా ఇచ్చారో రివ్యూస్, వాళ్ళని డైరెక్ట్ గా మీరు ఇప్పుడు వెళ్ళి కలవండి. 3 నెలలు కలవాలి వాడు షాప్ లో, ఇప్పుడు బయటకు వస్తున్నాయి సార్. అర్థమైందా సార్? ఇప్పుడు వెళ్ళి కలవండి. ఆల్రెడీ అయిపోయింది కదా, కోర్స్ అయిపోయి 3 నెలలు వెళ్ళాడు కదా, వాడు ఇప్పుడు బోర్డు పట్టుకుంటాడు, ఏం కనబడదు, ఏం తెలియదు. ఓకే, ఇప్పుడు వెళ్ళి అడిగితే అప్పుడు తిడతాడు. ఎవరిని ఎవడైతే అడుగు నేర్పించాడో వాడిని. కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తాడు, కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తాడు, లేదంటే అప్పుడు బయటకు వస్తాయి, అప్పుడు రియల్ రివ్యూ. అందుకే ఎవడో నెంబర్లు ఇవ్వడం చూసారా? వీడు చెప్తే వీడితో నేను నెంబర్ రాయిపిస్తా,
నేను జెన్యున్ కాబట్టి. అలా రివ్యూ నెంబర్ ఇస్తున్నాడు ఎవడైనా? ఎందుకు తెలుసా? 3 నెలల తర్వాత నువ్వు ఫోన్ చేస్తావు కదా, అప్పుడు తింటాడు కదా వాడు. సేమ్ అట్లానే కాల్ చేసి వచ్చాను. నేను అదే అంటున్నాను, నేను ఏంటంటే అందరికీ చెప్తున్నాను, కరెక్టా కదా? Correct. ఓకేనా? అంటే జెన్యున్ రివ్యూ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే నువ్వు పనిలో కూర్చున్నావో, నేర్చుకున్నావో, నువ్వు రిపేర్ చేస్తున్నావో, రిపేర్ చేసి సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఛార్జింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన, అది రియల్ రివ్యూ. అప్పటి వరకు మనం ఏమనకూడదు, రివ్యూ అర్థమైందా? సో అంటే నేనేమన్నా అంటే మీరు కరెక్ట్గా చెప్పండి, నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం. ఒకడు నీ వల్ల మోసపోకూడదు, అది ఏ కారణం చేస్తానే సరే. ఓకేనా? నిజంగా నువ్వు వాడు చెప్పలేదు ఎలవని, బట్ నిన్ను చూసే కదా నాకు మోసపోయింది, నిన్ను చూసే కదా మోసపోయింది. వాడు ఏమనుకుంటాడు పాపం, అరే ఈయన ఇంత మంచిగా చెప్తున్నాడంటే నిజంగా సార్ బాగా చెప్పాడేమో, ఆయన దగ్గరికి వెళ్తే మనం పర్ఫెక్ట్ అవుతామా అని ఒక ఆశతో వచ్చాడు. ఓకేనా? సో అంటే అది కరెక్ట్గా జరగాలి అంటే మీరు ఏం చేయాలంటే రివ్యూలు ఇచ్చినప్పుడు జెన్యున్ రివ్యూలు ఇస్తే పర్ఫెక్ట్గా జరిగింది. ఇప్పుడు నేను ఏమన్నా అంటే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఈ అబ్బాయిని ఫ్రెషర్ అన్నారు కదా, ఈ అబ్బాయిని 2వ రోజు నేను ICTC వేయిస్తాను, వీడు హ్యాపీగా ఫీల్ అవుతాను లేదా? చాలా హ్యాపీ, అవునా? ఆ రోజు నేను రివ్యూ తీసుకుంటే వాడు ఎలా ఇస్తారు చెప్పిన? సూపర్ ఎక్సలెంట్ సార్, నాకు 2వ రోజు EMMC చేశాను, 2వ రోజు CPU చేసిన, నా ఫోన్ ఆన్ అయింది సార్, ఆన్ అవుతుందో నాకు తెలుసు, అందుకే నిజం చెప్పి అర్థమైందా? సో ఈ రోజు రివ్యూ తీసుకునే పోస్ట్ చేసేసిన, దీన్ని చూడరా అందరూ. అంటే 2 రోజులకి ఇంత నేర్పాడు అంటే ఎన్నో నేర్పారు, తర్వాత ఏముంటుంది అంత అయిపోయింది, అర్థమైందా? అందుకే మీరు ఏం చేసుకోవాలంటే చూస్ చేసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే ఒక టీచర్ని చూస్ చేసుకోవాలా, ఒక టెక్నీషియన్ చూస్ చేసుకోవాలి. టెక్నీషియన్ కాదు, వాడు రిపేర్ చేయొచ్చాము, టీచర్. ఎందుకు తెలుసా? లైటింగ్ సెక్షన్ రావాలి కదా, లైటింగ్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు మొబైల్ షాప్ ఎంతమంది ఒకసారి 10 మొబైల్స్ వచ్చినాయి, మీ చేతిలో ఎన్ని అవుతాయి? 4-5. ఏం నేర్చుకోకుండా ఎన్ని అవుతాయి? వాళ్ళకి ఏంటో తెలియకుండా ఆడికి కూడా అదే అవుతున్నాయి కదా, టెక్నీషియన్ కూడా అయ్యే అవుతున్నాయి కదా. ఎన్ని అవుతాయి? 4-5. అయినా చూపిస్తున్నాడు, ఆన్లైన్ వదిలేస్తున్నాడు, మరి నువ్వు వాడి దగ్గర ఏం నేర్చుకున్నట్టు? అంతే, టెక్నీషియన్ దగ్గర ఎప్పుడు కూడా మనం ఏం నేర్చుకోకూడదు, ఎందుకంటే వాడు ఏం చెప్పడం చెప్తాడా? ఎందుకంటే ఆడ ముందే నువ్వు షాప్ పెడతావు, షాప్ పెడతావు, మళ్ళీ ఆ భయంతో చెప్పడం, వచ్చినా చెప్పడం అని చెప్పే విధానం కూడా వాడికే తెలియదు. వాడు ఐసీ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో వాడికే తెలియదు, ఆడికేం చెప్తాడు? అదే కదా, ఇప్పుడు ఐసీ చేస్తే లైటింగ్ రావట్లేదు అన్నాడు, వీడి దగ్గరకు వచ్చింది, లైటింగ్ రావట్లేదు అన్నాడు, కొత్త ఐసీ తీసుకొచ్చి వేసాడు, లైటింగ్ వచ్చింది, ఎందుకు వచ్చింది తెలియదు. ఐసీ ప్రాబ్లం అంతే, ఐసీ ప్రాబ్లం, అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు ఆయన అడిగితే ఐసీ ప్రాబ్లం, ఏమొచ్చినా ఐసీ ప్రాబ్లం. అదేనా? అంటే మనకి ప్రతిదీ కూడా బిట్ టు బిట్ తెలియాలి, మనం నాలెడ్జ్ తో కూడిన రిపేరింగ్ నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, బ్లైండ్ గా కాదు. ఒక RFP డాక్టర్కి MBBS కి ఎంత తేడా ఉందో అంత అలా ఉండాలి. RFP డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం వచ్చిందంటే 5 టాబ్లెట్లు ఇస్తారు, D విటమిన్ ఒకటి, డోలో ఒకటి, అదొకటి, ఇదొకటి, ఈ 5కి ఏదో ఒకటి పనిచేస్తారు. అదేనా? అదే MBBS దగ్గరికి వెళ్తే చేయి పట్టుకుని ఓకే డైరెక్ట్ గా వెళ్తాం, ప్రాబ్లం ఎక్కడుందో వాడికి తెలుసు. ఓకేనా? ఏ ఆర్గాన్ ఏ వైరస్ లోపల ఉందో తెలుసు, ఆ వైరస్ ని చెప్పడానికి ఏ టాబ్లెట్ వాడాలో వాళ్ళకి తెలుసు. MBBS కి వీడికి తెలియదు బాబు, మరి ఈ మ్యారేజ్ ఎవరవుతాం అంటే ఏం చేస్తాడు? ఈ 4 చేసుకోవడం ఏదో ఒకటి పని చేస్తాడు, ఈ 4లో ఏదో ఒకటి వర్క్. అర్థమైందా? సో అంటే మనం ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్ గా ఉండాలి, అంటే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలి, బ్లైండ్ గా చేయకూడదు. అది తిద్దాం, ఏసీ చూద్దాం అలా ఉండకూడదు. వచ్చిందా ప్రాబ్లం, సో ఎందువల్ల వచ్చింది? లైటింగ్ వచ్చిందా, లైటింగ్ లైట్స్ ఏంటి అలా చూసుకోవాలి. అదేనా? సో ఓకే, నేను ఎంత ఫ్రెష్ వద్దు అందరూ. ఇప్పుడు మన గోల్, మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, మనం ఈ ఫీల్డ్ లో మనం ఏమేమి నేర్చుకోవాలి నోట్ చేయండి.
నేర్చుకోవాలంటే మొబైల్లో ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అందరూ చెప్తారు ఏమంటారు, మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తాము, స్కెమాటిక్స్ చెప్తాము, హ్యాండ్ స్కిల్ చెప్తాము, సాఫ్ట్వేర్ చెప్తాము, ఓసీ ట్రైనింగ్, ఓకేనా, ఇవన్నీ చెప్తా ఉంటారు. దీన్ని ఎవాపరేట్ చేస్తే దీంట్లో ఎన్ని ఉన్నాయో మీకు తెలియాలి, ఓకేనా. సో రైట్, ఇప్పుడు బేసిక్ కాంపోనెంట్స్, రెసిస్టర్, కెపాసిటర్, కాయిల్, డయోడ్, ట్రాన్సిస్టర్స్, MOSFETs. Resistor, capacitor, coil, diode, transistor and MOSFETs. And IC function. So ఇవి మీరు ఎక్కడ నేర్చుకోవాలి? బేసిక్ కాంపోనెంట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఏదైనా నో ప్రాబ్లం, ఓకే. ఇవి నేర్చుకోవాలి మనం. మెయిన్ కాన్సెప్ట్ అంటే ప్రతి కాంపోనెంట్ కి ఒక రోల్ ఉంటుంది. అర్థమైందండి? ఒకసారి రాయి, నేను చెప్పినప్పుడు రాయద్దు ఎవరు ఎలా ఉంటుంది. మనం విన్నాక అర్థం కాకపోతే మళ్ళీ మనం ఏం చేయొచ్చు, అడగచ్చు. మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాంపోనెంట్ నాలెడ్జ్ నీకు లేకపోతే నువ్వు ఏం చేయలేవు. అర్థమైందండి? ప్రతి దానికి ఒక రోల్ ఉంటుంది, ఆ రోల్ ని తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్కెమాటిక్స్. స్కెమాటిక్స్ స్కెమాటిక్స్ లో ఫస్ట్ ఏం చూసుకోవాలి మీరు? హార్డ్వేర్ సొల్యూషన్, బిగ్ మ్యాప్, సర్వీస్ మాన్యువల్, బ్లాక్ డయాగ్రామ్స్ అండ్ స్కెమాటిక్స్. అసలు స్కెమాటిక్స్ అంటే ఏంటి చెప్పండి నాకు. స్కెమాటిక్స్ అంటే బ్లూ ప్రింట్. అర్థమైందండి? స్కెమాటిక్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్. మీ బిల్డింగ్ యొక్క బ్లూ ప్రింట్ మీకు తెలియకపోతే ఓకే, మీరు ఏం చేస్తాం? ఏ పైప్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వైర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుందా? ఈ బిల్డింగ్ చూసి మేస్త్రికి ఇచ్చి అలాగే బిల్డింగ్ కట్టమని కడతారు, కడతారేమో, కానీ ఎలా ఉంటుంది? అదే ఇంజనీరింగ్ ఇస్తే అంటే మీరు ఇంజనీరింగ్ లెవెల్లో ఉంటారంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? స్కెమాటిక్స్. స్కెమాటిక్స్ లో చాలా మందికి తెలియదు. స్కెమాటిక్స్ ఇన్ని ఉన్నాయి, ఓకే. ఏమేమి ఉన్నాయి? హార్డ్వేర్ సొల్యూషన్, బిగ్ మ్యాప్, సర్వీస్ మాన్యువల్, బ్లాక్ డయాగ్రామ్స్, స్కెమాటిక్స్ అండ్ డాటా షీట్. అండ్ డాటా షీట్. నిజంగా ఇవన్నీ ఎవరైనా చెప్తున్నారంటే వాడు పర్ఫెక్ట్ టీచర్, వాడు పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్. సో ఎవరైతే మొబైల్ రిపేర్ ఆల్రెడీ నేర్చుకుని వెళ్ళిపోయారో వాళ్ళకి కూడా చెప్తున్నారు స్వామి, ఇవన్నీ మీకు చెప్పారు అంటే మీరు పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నట్టు. ఇవన్నీ మీకు చెప్పలేదు అంటే మీరు పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోలేదు, ఓకే. ఆన్లైన్లో మన క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి, దాంట్లో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. వీటన్నిటి గురించి తెలియకపోతే నీకు ఏం నాలెడ్జ్ వస్తుంది? నువ్వు ఏం రిపేర్ చేస్తావు? आप देखो, आपको कौन सा भी इंस्टीट्यूट में जाए तो उसमें आप पूछना है क्या है, आपका बेसिक इलेक्ट्रॉनिक के बारे में पूछना है, और स्कीमेटिक में क्या क्या पूछना है? हार्डवेयर सॉल्यूशन रीड करना है. सब लोग हार्डवेयर सॉल्यूशन बोल रहे हैं. अरे टीचर क्या बोल रहा है? हार्डवेयर सॉल्यूशन. अरे हार्डवेयर सॉल्यूशन आप बोलेगा जरूर क्या है, डायरेक्ट यूट्यूब में कोई भी बताएगा. हार्डवेयर सॉल्यूशन में क्या रहेगा? ये ऐसे से जा रहे हैं, वो ऐसे से आ रहा है, वो हार्डवेयर सॉल्यूशन है, ओके. आपको मेन चाहिए क्या है? स्कीमेटिक. अब डाटा शीट के बारे में बताया क्या, और ब्लॉक डायग्राम के बारे में बताया क्या, सर्विस मैनुअल में बताया क्या, ये पूरा आपको बराबर बताया तो वो बराबर आपका इंस्टीट्यूट सही आप चूज कर रहे हैं ना, इंस्टीट्यूट वो बराबर है. नहीं तो आप रॉन्ग इंस्टीट्यूट को चूज किया, ओके. आप मिसगाइड हो गया. क्या हुआ? मिसगाइड हो गया. बोलो तो खाली रिपेयर सीख के गया, आप रिपेयर नहीं कर सकते हैं. खाली ऊपर आईसी निकालना बिठाना, वो काम करने के लिए, आईसी उतारना बिठाने के लिए इतना फीस पे करने के लिए जरूरत नहीं है. मेरा पास खाली 5,000 में 3 दिन नहीं 10 घंटे क्लास, ओके. तो 3 दिन के बाद आपको कौन सा भी आईसी निकालना डालना नहीं आए तो फीस रिटर्न. समझ रहा है मैं क्या बोलूं? आपको खाली आईसी उतारना बिठाना आना चाहिए, तो इतना फीस क्यों है? మీకు ఐసీ వేయడం తీయడం కోసం అయితే ఇంత ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఓకే. 5,000 కట్టండి,
ఏ ఐసీ అన్నా తీసివేస్తారు 3 రోజులు. 3 రోజుల తర్వాత నిజంగా మీరు వేయకపోతే మీ ఫీజు నేను రిటర్న్ ఇచ్చేస్తాను 5,000. మనం ఎందుకు వచ్చాం ఇక్కడ? నాలెడ్జ్తో కూడిన రిపేరింగ్ నేర్చుకోవడానికి. దేనికోసం? నాలెడ్జ్తో కూడిన రిపేరింగ్. ఎందుకు ఐసీ తీసుకున్నావు? ఎందుకు ఐసీ చేస్తున్నావు? ఐసీ అంటే ఏ వోల్టేజ్ ఇన్ కావాలి, ఏ వోల్టేజ్ అవుట్ అవ్వాలి, ఏం సిగ్నల్స్ రావాలి, అర్థమైందా? సో అంటే ఇవన్నీ పర్ఫెక్ట్ గా చెప్తున్నారా లేదా ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ హ్యాండ్ స్కిల్స్. హ్యాండ్ స్కిల్ అంటే మీ దృష్టిలో ఏంటమ్మా? హ్యాండ్ స్కిల్ అంటే ఐసీ వేయడం చేయడం జనరల్. హ్యాండ్ స్కిల్ అంటే ఏంటి మీ దృష్టిలో? చెప్పండి, మాట్లాడాలి. వేయడం చేయడం, ఓకేనా? సో అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి రాజు ఫస్ట్ రాదు. హ్యాండ్ స్కిల్. హ్యాండ్ స్కిల్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి? కాంపోనెంట్ లిఫ్టింగ్. కాంపోనెంట్ లిఫ్టింగ్ అంటే కాంపోనెంట్ తీయడం. ఎంతమంది కాంపోనెంట్ తీస్తారు ఇక్కడ చెప్పండి నాకు. బ్లోయర్ తో ఎవడో తీయడు. బ్లోయర్ తో తీస్తే మళ్ళీ పక్కన ఎగిరిపోతేమో. బ్లోయర్ తో తీస్తే పక్కన వేసి వెళ్ళిపోతేమో, డెడ్ అయిపోతేమో. బోర్డుతో ఎవడో తీయడు. ఒకవేళ తీసారు ఎంతమంది చేస్తారు? ఒక్కడేయడు. ఎందుకంటే భయం. ఆ కెపాసిటీ లేకపోయినా పని జరుగుతుంది కదా. ఎగ్జాంపుల్ కెపాసిటీ పోతే వేస్తున్నావా? రేట్లే ఆడు పనిలేక ఇచ్చాడా? పిచ్చాడా కంపెనీ వాడు? అంతేనా? వాడికి నీకు ఒక్క కెపాసిటరే. ఆడికి ఎన్ని మొబైల్స్ రిలీజ్ చేశాడు? 1,00,000 మొబైల్స్, 1,00,000 కెపాసిటర్లు అంటే ₹1,00,000 సేవ్ అయినా కదా. మరి ఎందుకు ఇచ్చాడు వాడు? ఖచ్చితంగా అక్కడ ఒక రోల్ ప్లే చేస్తుంది కాంపోనెంట్. ఆ రోల్ నీకు తెలీదు. నువ్వేమనుకున్నా పని జరుగుతుందా లేదా అని చూస్తున్నావు. కానీ తర్వాత దానికి వచ్చే బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, హీటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏంటి నువ్వు సెట్ ఆనైందా లేదా అనేది చూస్తున్నావు. ఓకేనా? ఆ కాంపోనెంట్ తీయడానికి వేయడానికి నీకు హీట్ తెలియదు, ఏం తెలియదు, నాలుగు తెలియదు. అంతేనా? ఒక 2 మొబైల్ తీసినప్పుడు డెడ్ అయిపోయినాయి. ఇంకా జీవితంలో మళ్ళీ మనం దాన్ని ముట్టుకోవాలి. జరిగినా కదా? షీల్డ్ రిమూవ్ చేయగానే డెడ్ అయిపోయి ఎంతమందికి అయితే చెప్పండి. మొబైల్ షాప్ వాళ్ళు అందరూ అప్పటి నుంచి మీరు ఎప్పుడు షీల్డ్ బ్లోయర్తో తీయరు, కంట్రోల్తో చెప్తారు. అవునా కదా? సో అక్కడ మీకు ప్రాపర్ హీట్ తెలియకుండా జరగడం వల్ల అది ఆ ప్రాబ్లం. అర్థమైందా? సో అంటే కాంపోనెంట్ లిఫ్ట్ చేయాలవుతా, మళ్ళీ రీప్లేస్ చేయాలవుతా. నెక్స్ట్ ఆల్ ఓపెన్ ఐసీస్. ఐసీలో మనకి ఓపెన్ ఐసీ, పేస్టెడ్ ఐసీలు ఉంటాయా? పేస్టెడ్ అంటే బ్లాక్ గ్లూ ఉంటుంది, వైట్ గ్లూ ఉంటుంది. ఓకేనా? ఓపెన్ అంటే డైరెక్ట్ గా కాంపోనెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఐసీ. ఓకేనా? సో ఆల్ ఓపెన్ ఐసీ లిఫ్టింగ్ అంటే రిమూవింగ్ and installing. All pasted IC, removing, installing. Next micro jumpers. Micro jumpers ఏంటి? మనకి ఎవడైనా వేరే వాడు ఐసీ తీసినప్పుడు కింద ప్యాడ్స్ పోతే దాన్ని మైక్రో జంపర్ వేసి మళ్ళీ ఐసీ వేస్తాం. దట్ ఈస్ మైక్రో జంపర్. ఓకే. నెక్స్ట్ EMMC. నెక్స్ట్ CPU. Next double decker. Only RAM change. CPU drill. ఇది నేర్చుకోవాల్సింది. నిజంగా మీరు వెళ్ళిన ఇన్స్టిట్యూట్లో ఇవన్నీ చెప్పారా? యు ఆర్ రైట్. మేబీ వాళ్ళు చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చేమో. చేసే విధానం అయితే అర్థమైంది కదా? చేసే విధానం అర్థమైందా లేదా? సో మీరు వెళ్ళి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? పర్ఫెక్ట్ అవుతారు. అతనికి అదే చెప్పకపోతే ఇంతనా మీ ఇన్స్టిట్యూట్ చెప్పారమ్మా? CPU drill చెప్పలేదు సార్. డబుల్ డెక్కర్ అయితే సామ్సంగ్ A50 ఫోన్ తెచ్చుకుని చేస్తాను. చూడండి. ఓకేనా? మనం తెచ్చుకుంటే వాళ్ళు చేసిస్తారంట. ఓకేనా? సో అలా అయితే మేము ఫీజు ఎందుకు కట్టినట్టు యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటుండే కదా. అవునా కదా? మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటుండే కదా. ఇంత దూరం ఎందుకు వచ్చాం? మనం ఏంటంటే మనం డైరెక్ట్ గా ఉంటే ఒక క్వశ్చన్ అడగడానికి. ఓకేనా? అండ్ బోర్డ్స్ ఏమైనా ఉంటే ఆ బోర్డ్స్ చూపిస్తారు. ओके सो इवన్నీ ओके ना। अब देखो हिंदी लोग देखो हैंड स्किल में आपको ऑल कंपोनेंट लिफ्टिंग करने के लिए ऑल ओपन आईसीज, ऑल पेस्टेड आईसीज, माइक्रो जंपर्स, ईएमएमसी, सीपीयू, डबल डेकर में ओनली रैम चेंज करना है और सीपीयू ड्रिल करके यूएफएस अनलॉक करना है। ये पूरा सीखना है। ये पूरा आप सिखा रहे हैं क्या? वो इंस्टीट्यूट अच्छा है। ओके कौन सा भी मिस नहीं होना है। आप तो गोले हो, समझ आ रहा है क्या बोल। अब यहाँ से जाने टाइम में आपको ये पूरा सीख के जाना है। मैं ये बताया ना, नहीं बताया तो मेरे को पूछना है। ओके क्या बोलोगे साहब? ये पूरा आप गोल लिख के दिया, क्यों मेरे को इधर नहीं हुआ? ये सेक्शन मेरे को
नहीं हुआ बोलते। अब देखो आपको हर एक के लिए ऐसा कोर्स कंटेंट देता है, ठीक है, यहाँ मेरा कोर्स कंटेंट है, ठीक है, मैं क्या क्या सिखाएगा इसमें पूरा है, आपको ये दे देगा। ओके, ये पूरा कंटेंट आपको इधर से जाने के टाइम में हो जाना है, समझ में आ रहा मैं क्या बोलूं, कोर्स कंटेंट। और देखो ये आपका रिपेयरिंग टूल किट है, आपको दे रहा है मेरे को, ओके, आपको हर एक के लिए देखो आप कितना पे किया मेरे को 20,000, आपको दे रहेगा टूल किट 28,000 अगर प्रैक्टिस करने के लिए। आपको दे रहा ना माइक्रोस्कोप, ट्विजर, ओके, एक स्टैंडर्ड एक प्रोफेशनल ट्विजर से, प्रोफेशनल टूल से, कितना कॉस्ट है आपका 28,000 दे रहा है मैं आपको। क्यों बोलते हो, प्रोफेशनल टूल बनाता है प्रोफेशनल टेक्नीशियन, सही है नहीं, सही है ना, क्यों बोला तो अब मैं क्या बोल रहा है, अब देखो मैं 30 रुपीज ट्विजर भी लगा सकते हैं, 150 आइलैंड भी लगा सकते हैं, माइक्रोस्कोप नॉर्मल भी लगा सकते हैं, सही है। सो कटर भी नॉर्मल 30 रुपीज का कटर भी आता नहीं आता, फिर भी मैं क्यों लगाया इतना, क्यों बोलते हो, प्रोफेशनल टूल बनाता है प्रोफेशनल टेक्नीशियन, सही है। तो इसलिए मैं 20,000 टूल किट, अब देखो आपको एक बॉक्स दे देते हैं, अभी वो बॉक्स में पूरा आता है आपको क्या क्या है इसमें, पूरा कितना आइटम्स है, 15 आइटम्स है, पूरा ब्रांडेड है, 28,000 का कॉस्ट है। ओके, बोलते ये कोर्स कंटेंट और ये आपके पास रखना है, डेली देखना है हम क्या पढ़ा रहा है, ओके। और देखो कोर्स अभी इंस्टीट्यूट आप सीख रहे ना, मिनिमम 10 घंटे सिखाना है, 10 आवर्स पर डे, तभी से आप 20 डेज में 30 डेज में परफेक्ट होता, नहीं तो होता क्या 3 घंटे 4 घंटे में क्या आता आपको, अब 3 ही पढ़ाने में 2 घंटे हो जाता, आप प्रैक्टिकल क्या करते हैं, सही है ना। ये बोल तो मिनिमम 10 घंटे, बोल तो मेरा इंस्टीट्यूट बता रहा है इधर, मैं आपको 10 to 7 तक अवेलेबल रहता, 10 to 7 कितना घंटे हुआ, 9 आवर्स हो गया। इंस्टीट्यूट आपको 9 to 9 ओपन रहता, 12 घंटे ओपन रहता, क्या बोल रहे हैं, 12 घंटा ओपन रहता आपको, 9 to 9। अब आके कभी भी आपका सीट कंफर्म हो गया ना, कहाँ सीट है वो कंफर्म में बैठ के आप काम कर सकते हैं, ओके। एक बार करें तो आते क्या नहीं सर, ऐसा आना है तो कौन भी सीख सकते हैं यार, ऐसा नहीं आना है, कौन सा भी चीज एक बार में करने तो नहीं आना है, उसको 10 बार प्रैक्टिस करना है। आपका ऐसे दूसरा लोग प्रैक्टिस नहीं करना है, वैसा आप प्रैक्टिस करना है। अब आए तो तब आए तो वो जिंदगी में प्रॉब्लम नहीं आता, అంతే కదమ్మా, ఏదైనా ఒకసారి చేసి వచ్చేస్తే బాగుంటుందా, రాకూడదు, దాని వాల్యూ తెలియదు, కష్టపడాలి। నేను ఒకసారి చెప్తే మీరు ఏం చేయాలి, 10 సార్లు చేయండి, 11వ సారి ఎవరికైనా రావాల్సిందే, ఎందుకంటే నువ్వు వాడే మైక్రోస్కోపే నేను వాడుతున్నా, నువ్వు వాడే ఐరనే నేను ఐరన్ వాడుతున్నా, నువ్వు వాడే బ్లోవర్ నేను వాడుతున్నా, ఇద్దరం ఒకటే కదా, మరి నీకు నాకు వస్తుంది నీకు ఎందుకు రావట్లేదు, ప్రాక్టీస్, ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతుంది, ओके। चलो आप समझ में आ गया हैंड स्किल के बारे में। अब सॉफ्टवेयर क्या है, सॉफ्टवेयर आपको पता है, सॉफ्टवेयर में UMT, MRT, मिराकिल, CM2, BST, BMT Pro, ये क्या है पूरा नॉर्मल सॉफ्टवेयर, बेसिक सॉफ्टवेयर बोलते हैं, क्या बोलते हैं बेसिक सॉफ्टवेयर। फोन विदाउट ओपन नहीं करके आप यहां से आप अनलॉक कर सकते हैं, फ्लैश कर सकते हैं, చూడారా क्या నేనేమన్నా అంటే మన ఫోన్ ఓపెన్ చేయకుండా మనం అన్లాక్ చేయాలి, ఫ్లాష్ చేయాలి ఇయర్తో, అంటే మనం వాడే టూల్స్ అన్నమాట, EMT, MRT, మిరాకిల్, CM2, BMT, ఇవన్నీ బేసిక్, ఇవన్నీ ఏంటి బేసిక్, ఇప్పుడంతా బేసిక్ కాదు అడ్వాన్స్, ఇప్పుడు మనం చేసేదంతా ఏంటి అడ్వాన్స్, అడ్వాన్స్ లో మనం ఏం చూసుకోవాలి, UFI, EasyJet, Medusa Pro, MITI, ये बॉक्स में सीखना है, ओके। हर एक लोग UFI बता रहे हैं, UFI में खाली EMMC कर सकता है, क्या सकते हैं, आजकल EMMC पूरा खत्म हो गया, क्या है अभी लेटेस्ट EFS, अब पूरा खत्म होने के बाद सीखने के लिए आया EMMC के लिए, ओके। మీరు అందరూ EMMC డెడ్ అయిపోయి వచ్చారు, ఇప్పుడు వచ్చే మొబైల్ EMMC లేవు, ఏంటి EFS, ఆ EFS చేయాలంటే మీరు నేర్చుకోవాల్సింది EasyJet, Medusa Pro,
ఓకే, దీంట్లో కూడా మీరు అడగాలి ఏమని, ఈఎంఎంసీ చేంజ్ నేర్పిస్తారా, ఈఎంఎంసీ ప్రమోషన్ డెడ్ అయిపోయింది దాన్ని ఈఎంఎంసీ చేంజ్ చేసి ఎలా చేస్తారు అడగండి. ఈఎంఎంసీ చేంజ్, యూఎఫ్ఎస్ ఫ్లాషింగ్ ఎలా చేయాలి, ఏమేమి ఫైల్స్ డంప్ తీసుకోవాలి. ओके, सीपी ड्रिल जैसे अनलॉक చేస్తారా, सीपी ड्रिल करके अनलॉक भी कर सकते हैं हम. ये पूरा आप यहाँ सीखने के लिए आए हो भाई, क्यों आए हो? सिर्फ सीखने के लिए. ఇవన్నీ మనం ఎందుకు వచ్చాం సార్ ఇక్కడికి? నేర్చుకోవడానికి కదా. ఇవన్నీ మీకు ఉంటాయని తెలుసా? అంటే మీ గోల్ ఏంటో మీకు తెలియకుండా వచ్చేసారు. మీరు ఏం నేర్చుకోవాలో తెలియకుండా వచ్చేసారు కొత్త వాళ్ళందరూ. నేనేమన్నానంటే ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలని నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో బయటకు వెళ్తుంది యూట్యూబ్ లో, అందరికీ తెలిసింది లేదా? ఇప్పుడు కొత్త వాడు కూడా नया पर्सन भी आगे पूछते नहीं पूछते, इंस्टीट्यूट में पूछना है सर मेरे को मेडुसा प्रो में ईएमएमसी डेट रिकवर करके दे दे क्या? ओके, ईएमएमसी डेट हो गया करते क्या, ऐसे सिखाते क्या, सीपी ड्रिल करके सिखाते क्या? ओके, मेरे को स्कीमेटिक सिखाते क्या, ब्लॉक डायग्राम सिखाते क्या? ओके, और सर्विस मैनुअल क्या है बताते क्या? ये पूरा आपके पास है क्या? ओसीए ट्रेनिंग देते क्या? अब मैं देखो ये पूरा नहीं सिखाएगा आपको, 10,000 फी करेगा, फी पे करेगा, फी बोलते। अब क्या करेगा? कुछ पूछते क्या? अब 10,000 बोल के है मेरा पास आ गया, बट मैं ये पूरा नहीं सिखाएगा आपको, सिखाएगा क्या? मेरे सब बात नहीं बताएगा, इजी नहीं बताएगा। बोलता आप क्या सोच रहे हैं, सही बोल के सोच रहे हैं, 10,000 में हो जा रहा बोल के सोच रहे हैं, बट हो जा रहा नहीं, कुछ भी नहीं सीख रहा है। ओके, अब देखो, अब 10,000 फीस रख के 5,000 में ओसीए ट्रेनिंग लगा सकते ना लगा सकते? 5,000 मेडुसा इजी जेडा लगा सकते ना लगा सकते? वो तो बाहर से देखे तो मेरा फीस और कम है। सही ना भाई, बाहर से देखे तो मेरा फीस 10,000 ओनली, सही नहीं है? हम डबल डेकर के लिए 5,000 ले सकते हैं, बोलो मेरा 5,000 मेरा फीस, समझ ना? सब चीज देंगे तो ये पूरा कौन भी नहीं सिखाएगा। उन्होंने क्या बोला 10,000 में सिखाएगा 2 महीने कोर्स, 2 महीने क्या करेगा? घंटा है। ओके, डायरेक्ट 2 घंटे सिखा के हॉस्टल में क्या करेगा? सही नहीं अंदे कदम 2 గంటలు 100 నెలలు అంట కోర్సు, రోజుకు 2 గంటలు ఏం నేర్చుకుంటాడు వాడు? 2 గంటలు నేర్చుకుని వెళ్ళిపోయి హాస్టల్లో ఉంటే ఫ్రెండ్స్ అందరూ ఫామ్ అవుతారు, తాగడం తిరగడం ఎంజాయ్ చేయడం, 2 మంత్స్ తర్వాత ఏముండదు, ఉంటుందా? ఇక్కడ మనం డైలీ 10 అవర్స్ తీసుకుంటే ఏం వచ్చాం సార్ ఈ పనికి నేర్చుకోవడానికి కదా. సో 10 అవర్స్ ఇక్కడే కూర్చో, ఒక డ్యూటీ 8 అవర్స్ డ్యూటీ, అర్థమైందా? నీ లైఫ్ సెట్ చేసుకోవడానికి. ఓకేనా? ఎవరినో బాగుపరచడానికి మనం 8 అవర్స్ పని చేస్తున్నాం నీట్గా, మనం సెట్ చేసుకోవడానికి 10 అవర్స్ కూర్చోలేవా? కూర్చోలేదా? సో నేను అదే చెప్తున్నా, 9 to 9 నా ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా రండి. ఎవరికైతే రాలేదో వాడు వదిలవద్దు, కూర్చోండి, చేయండి, ఇక్కడ అందరం ఉంటాం. ఓకేనా? మీకు ఏం డౌట్స్ వచ్చినా అడగండి, క్లియర్ చేసుకుని బయటకు వెళ్ళండి. అసంతృప్తితో వెళ్ళొద్దు ఎవరు. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఓకే అంతా అయిపోయాను. నేను చెప్పాను మీకు ఆల్రెడీ 5 days నా దగ్గర గ్యారంటీ అని. 5 days వరకు చూడండి, మీకు బయట మీరు చూసిన దానికి ఇక్కడికి ఏం తేడా లేదనుకుంటే మీ ఫీజు నేను ఇప్పుడు కూడా రిటర్న్ చేస్తాను, 20,000 రూపాయి కూడా తీసుకోండి. 20 days తర్వాత కూడా సార్ మీరు చెప్పినట్టు నాకు పర్ఫెక్ట్గా ఉంది కానీ నాకు అర్థం కాలేదంటే నేను కూర్చోబెట్టి నీకు 5 రోజులు ట్రైన్ చేస్తాను, నీకు అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాటిట్యూడ్తో ఉన్నవాడు నా దగ్గర ఉండదు, నాకు అవసరమే లేదు జనాలు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు ఖర్చు ఉంది నేను నేర్చుకుంటాను సార్ మీరు చెప్పండి అన్నవాడే ఇక్కడ ఉండదు. ఓకే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి టైం పాస్కి వచ్చాను నేను సరదాగా వచ్చాను అన్నవాడు వెళ్ళిపోండి, డబ్బులు తీసి. నాకు జనాలతో సంబంధమే లేదు. నాకేంటంటే నేను చెప్పింది వినాలి, నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి, అంతే కదా? మీరు ఎందుకు వచ్చారో నేను ఎందుకు చెప్తున్నాను, నాకేం పర్లేదు అనుకుంటారా? అంతే కదా? నాకు ఆన్లైన్ చేసుకుంటే నాకే వస్తుంది. నేను చెప్పినప్పుడు ఇది మీరు పర్ఫెక్ట్ అవ్వాలి, మీరు కూడా అందుకే కదా వచ్చింది. మనం నేర్చుకుని ఏదో చేయాలనే కదా వచ్చింది. మరి అది చేయకుండా మనం అడి తిరిగి నైట్ తాగేసి పొద్దున్న లేట్గా వచ్చి టైం టు టైం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. 10కి ఇక్కడ ఉండాలి అందరూ 10 o'clock. ఓకే, ప్రతిరోజు 10 o'clock షార్ప్గా పడినాయా, 10 to 11 तक పడినాయా, కల్ క్యా హువా? నేను జరిగింది అది చదవాలి. 11 को बराबर 10:30 11 को मैं आके क्लास करेगा 2 तक, वो तो 3 घंटे थ्योरी, समझ रहे हैं? 3 घंटे. ओके, 11 1 2 2 to 3 लंच ब्रेक, नेक्स्ट 3 शार्प रहना इधर, 3 एग्जैक्ट 1 hour दे रहा है, 3 to 7 और 8
प्रैक्टिस बैठना है बैठना है 8 तक कौन भी बाहर नहीं जाना है और इसमें 15 मिनट टाइम ले लो बस कर ऐसा 20 డేస్ आप रहना है ఇక్కడ 20 రోజులు మీరు చేయాల్సిందే ఇది అదే అప్పుడే మీరు పర్ఫెక్ట్ అవుతుంది లేదా పర్ఫెక్ట్ అవ్వలేమ్మా ఓకే ఒక సాఫ్ట్వేర్ అంటే ఏదో అర్థమైందా ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ ఇంకేముంది ఓసీఏ ట్రైనింగ్ ఓసీఏలో మనం గ్లాస్ ఎలా సపరేట్ చేయాలి ఫ్రేమ్ ఎలా కట్ చేయాలి ఇదంతా మనం నేర్చుకుంటాం ఓసీఏ ట్రైనింగ్ మెయిన్ కాన్సెప్ట్ మీకు బేసిక్ ఎలక్ట్రానిక్ స్కెమాటిక్ హ్యాండ్ స్కిల్ సాఫ్ట్వేర్ వీటి మీద మైండ్ పెట్టు ओके ये पूरा गोल आप लिख लिया सब लोग तो डायरी एक एक टिक करना है क्या काम आपको हो गया क्या भाई भाई ये पूरा आपको शीट बना के देते ये पूरा क्या है शीट बना के देते हैं डायरी टिक मारो आप क्या क्या हुआ आपको क्या क्या काम कर लिया उसको टिक कर दो खत्म हो जाएगा ओके और नेक्स्ट अब देखो भाई भाई क्या बोल रहे हैं सुनो इधर क्या होता इधर कितना लोग को कार ड्राइविंग आता है कार ड्राइविंग परफेक्ट मेन रोड कितना लोग इनके पास 2+4 व्हीलर ड्राइवर लाइसेंस है सबके पास है ऑलमोस्ट सही है सबके पास 2+4 लाइसेंस है बट ड्राइविंग 5 लोग को आया क्यों सबके पास सर्टिफिकेट के साथ काम करने वाला कौन भी नहीं అదేనా చెప్పేది అందరి దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది సార్ మొబైల్ షాప్ అందరూ ఎవడో దగ్గర నేర్చుకున్నవాడే కానీ ఎవడో రిపేర్ చేయడు కొంచెం మందే ఉంటారు మీకు సర్టిఫికేట్ కావాలా ఓకేనా వర్క్ కావాలా వర్క్ విత్ సర్టిఫికేట్ వర్క్ ప్లస్ సర్టిఫికేట్ మీరు కార్ డ్రైవింగ్ ఎలాగా డైరెక్ట్గా కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నారా ఒకటి సపోర్ట్ ఉండే కదా సో నీకేమి ఇచ్చాడు వాడు స్టీరింగ్ నా దగ్గరే ఉంది బ్రేక్ నా దగ్గరే ఉంది ఎక్సలేటర్ కూడా నా దగ్గర అర్థమైందా నీ దగ్గర ఓన్లీ స్టీరింగ్ నువ్వేమనుకుంటున్నావు అంతా నా దగ్గర ఉందనుకుంటున్నావు ఈ 20 డేస్ అలాగే జరుగుతుంది ఈ 20 డేస్ నా ఆధ్వర్యంలో జరుగుతుంది అంతా 20 డేస్ తర్వాత అర్థమైపోయింది కదా దారి అర్థమైపోయింది కదా ఎలా వెళ్ళాలో క్లచ్ ఏదో అర్థమైపోయింది బ్రేక్ ఏదో అర్థమైపోయింది స్టీరింగ్ ఏదో అర్థమైంది ఎంత మార్జిన్ చూడాలో అర్థమైంది మొత్తం తెలిసిపోయింది బయటికి వెళ్ళి ఎవడో ప్రాక్టీస్ చేయాలి प्रैक्टिस बाहर जाने के बाद क्या कौन प्रैक्टिस करता है आपको रास्ता दिखा रहा है मेरा काम है मैं दिखा रहा है आपको रास्ता वो रास्ता में कैसा जाएगा आपका मेहनत है మీ మీద ఆధారపడి దాని మాత్రం నేను చూపించగలుగుతాను అర్థమైందా దాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా బయటికి వెళ్ళగానే ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఉంటారు కదా 2-3 యాక్సిడెంట్లు జరుగుతాయి కదా అప్పుడే కదా జీరో కట్టేసింది 2-3 అయితేనే కదా అప్పుడు డ్రైవింగ్ వస్తుంది లేదా డ్రైవింగ్ ఎలా వస్తుంది అంతేనమ్మా డైరెక్ట్గా ఎక్కేస్తాము అలాగే ఇది కూడా అంతే మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాక మనం చేసినప్పుడు కొంచెం నేను ఈ ఫీల్డ్ పరీక్షిస్తుంది వీడు నిజంగా ఈ ఫీల్డ్కి అర్హుడా వాడు సింపుల్గా ఏం చేస్తాడంటే ఒక టచ్ ప్రాబ్లం ఇస్తాడు ఫోన్ డెడ్ అయిపోయింది ఎగ్జామ్ డెడ్ అయిపోయింది అప్పుడు నీకు సబ్జెక్ట్ అంతా తెలుసు కాబట్టి దాన్ని రికవరీ చేస్తావు సబ్జెక్ట్ తెలియనాడు ఇంకోటి దగ్గరికి వెళ్తాడు ఆడికి అమౌంట్ ఇస్తాడు లేదా అది అవ్వదని ఆడికి బోర్డు కొనేవాళ్ళు అలా ఒక 4 మొబైల్ చేసినప్పటికి అరే నాకు వచ్చింది పోయేది ఎక్కువ ఉందని రిపేర్లో వచ్చి కంటే నేనేమన్నా అంటే పర్ఫెక్ట్ సరిగ్గా నేర్చుకోకపోతే ఇంతనా సబ్జెక్ట్ కరెక్ట్గా నీకు తెలియకపోతే నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోకపోతే రోజుకి ఒక మొబైల్ కొనివ్వాలి ఎవరికి కస్టమర్ అంటే ఒక 10,000కి 15,000కి 5,000కి గుర్తుపడతారా లేదంటే మంచి ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటారా అది డిపెండ్ అవునా కదా అది మనం కరెక్ట్గా నేర్చుకుంటే రేపటి రోజు మనం సంపాదించవచ్చు లేదంటే మనం ఏం చేయాలి అందరూ 2,000 3,000 తగ్గించండి సార్ అన్నారు నేను అందరికీ ఒకటే మాట చెప్పాను ఏం చెప్పాను 10 మొబైల్స్ తెచ్చుకో మీ ఏరియాలో అవ్వలేదు నేను ఇక్కడ ఫ్రీగా రిపేర్ చేసిస్తాను కానీ రూపాయి మాత్రం తగ్గించాను ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటో నాకు తెలుసు అర్థమైంది సార్ నేను చెప్పేదే తక్కువ ఓకేనా నేను దాన్ని కూడా నేను తగ్గించుకున్నాను అనుకో నేనేమవుతుంది నేను నా లోపల మోసం చేసుకున్నాను అంటే నేను చెప్పట్లేదు నేను తగ్గించుకుంటున్నాను నేను అదనట్లేదు ఏమన్నాను 10 మొబైల్స్ తెచ్చుకో డెడ్ మొబైల్స్ ఎవరి దగ్గర అవ్వలేదు అట్లీస్ట్ ఒక 8 చేసిస్తాను ఫ్రీగా అంటే నీకు 8,000 వచ్చినట్టే కదా 8,000 వచ్చినట్టే కదా మీరు అడిగిన 2,000కి నేను 8,000 ఇస్తాను అంటున్నాను అర్థమైందా రైట్ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మొత్తం మనం ఏం నేర్చుకోవాలి
ఓకే, అంటే మీరు అందరిలాగే సర్టిఫికేట్లతో పని చేయకూడదు. నా కోరిక ఏంటంటే మీరు బయటికి వెళ్ళాక మీ ఏరియాలో ఉన్న మొబైల్ షాప్లో ఉన్న మొబైల్స్ మీరు రిపేర్ చేయాలి. ఎవరు చేయాలి? కస్టమర్లే కాదు, మొబైల్ షాప్లో అవ్వలేని మొబైల్స్ మీరు ఏం చేయాలి ఇక్కడ? ఆ లెవెల్కి 100% మీరు వస్తారు. కాకపోతే నేను చెప్పినట్టు వినండి, నాకు కొంచెం సహకరించండి. నేను ఏం చెప్తే అదే చేయండి, ఎక్కువ వద్దు. ఓకేనా? నేను చెప్తాను చూడండి, మొత్తం రానోడికి నేర్పచ్చు, మొత్తం వచ్చినోడికి నేర్పచ్చు. సగం సగం ఆలోచిస్తాడు చూడు, అని నేను ఏం చేయను. అందుకే మీరు మొత్తం మైండ్ లేదు, ఫ్రెష్ మైండ్ ఉంది. నాకేం తెలీదు, ఐఎమ్ బిల్కుల్ ఫ్రెషర్, ఐసా మైండ్ పేరు. ఓకే, నేను ఇప్పుడు కాంపౌండ్ 3:30 చెప్పాను అనుకో, మీరు ఏం చేస్తారు? నేను బ్లోయర్లో మా బ్లోయర్లో 400 ఈజీగా వచ్చింది, సాఫ్ట్ తింటాను, నేను 400 పెట్టి ఇస్తాను. నేను ఎందుకు పెట్టానంటే ఒక కారణం ఉంటుంది, అర్థమైందా? అట్లా ఏంటంటే మీకు ఏమున్నా కానీ మొత్తం మర్చిపోండి, మీ వర్క్ పక్కన పెట్టేయండి. నిజంగా ఈ 20 days అయిపోయాక నేను చెప్పింది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే మీ వర్క్ మీరు, మీ అమౌంట్ కూడా తెలుస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, మీకు ఏమున్నా సరే ఆ డోర్ బయట వదిలేరండి. టెన్షన్స్ అర్థమవుతుంది? మీకు ఏ టెన్షన్స్ ఉన్నా, మీకు ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు సంబంధం లేదు, అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. ఆ డోర్ బయట వదిలేసిరండి. లోపలికి వచ్చినప్పుడు ఫ్రెష్ మైండ్. ఒక థియేటర్కి వెళ్తావు కదా, థియేటర్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళగానే కుర్చీలో కూర్చోగానే నీకు ఎవరైనా గుర్తొస్తాయా? ఏం గుర్తురావు. సినిమా అంతేనా? మూవీ, సౌండ్, ఇంకేం గుర్తుపెట్టుకో. నిజంగా ఆలోచిస్తావా? సినిమా మధ్యలో ఎప్పుడైనా నీకు అరే మన ఎవరు ఎలా ఉంది, అది ఇలా ఉంది, ఏమైనా గుర్తొస్తాయా? గుర్తురా. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది. ओके ना? आपको रबड़े बनाते जोड़ी मूवी देखा, स्टोरी बताते क्या आपको? पूरा पता? ओके, गंटा मुझे చెప్పిన बेसिक इलेक्ट्रॉनिक्स कंपोनेंट क्या कह रहा था? बेसिक कंपोनेंट क्या कह रहा था? हैंड स्किल सॉफ्टवेयर कंपोनेंट्स देख नहीं देखना रजिस्टर। 1 घंटे पहले बताया वो छोड़ दिया, एक 10 साल के पहले देखा वो रबड़े बनाती जोड़े बनाने के लिए तैयार हो गया. అర్థమైందా నేను చెప్పింది? ఎప్పుడో చూసిన 10 సంవత్సరాల ముందు చూసిన సినిమా గుర్తుంది వాడికి. 1 గంట ముందు చెప్పిన బేసిక్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అంటే ఏమవుతుందంటే ప్రతి ఓడి చేసే మిస్టేక్ ఇదే. బాడీ ఉంటుంది, మైండ్ ఉండదు. అది లేనప్పుడు నువ్వు ఎంత కొట్టుకున్నా వేస్ట్. सही है ना? ओके, हम सोचना छोड़ो. अब मूवी को कैसा आ रहा है, एक मूवी हॉल पे आए तो कैसा देख रहा है, मूवी को सुन रहा है, देख रहा है, बिल्कुल याद रहता, वो भूल नहीं जाते. आप यहाँ क्या कर रहे हैं? बॉडी इधर है, माइंड अरे मेरे शॉप में वो कितना ले रहा है, वो क्या काम चल रहा है, ओके मेरा मार्जिन क्या हो रहा है, अब इतना दूर आ गया मैं, अब सीख सकते क्या, नहीं सीख सकते क्या, ये पूरा होता क्या नहीं होता क्या, मैं इतना लेवल सीख सकते क्या, ये पूरा माइंड में रहता आपका. सही है? मैं क्या बोल रहा हूँ, ऐसा करें तो क्या होता, 2 ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, 2 వేస్ట్ అవుతాయి. ఒక పక్కన నీ మెంటల్ టెన్షన్ ఏమైనా పోతుందా? ఇక్కడికి వచ్చింది కూడా టైం వేస్ట్. అదే నేను చెప్పినట్టు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏమనుకుంటున్నారు అనేది అక్కడ వదిలేయండి. మీరు హ్యాపీగా వచ్చేసి నేను చెప్పినట్టు చేసుకుంటే వెళ్ళిపోండి. 20 days తర్వాత రిజల్ట్ మీరే చూడండి, నేను చెప్పను, మీరే చెప్పండి అది ఏం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ మీకు ఇప్పుడు ఎంత టైం? ఓకే, సో ఆఫ్టర్నూన్ నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లంచ్ అయిపోయాక క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఓకే, అందరూ హ్యాపీ? ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అర్థమైందా? సో నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఏం భయపడుతున్నారు, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టు 100% ఇవన్నీ మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కరిని అందరికీ సెటప్ ఇచ్చాను కదా, ఒక్కొక్కరిని నేను వచ్చి నిలదలు అడుగుతాను. సో ఇక్కడ నా టీంని పరిచయం చేస్తాను ఫస్ట్, ఎవరు ఏం చేస్తారో. సో దాన్ని బట్టి వీళ్ళిద్దరు ఎవరు? మొహమ్మద్ షఫీక్, మొహమ్మద్ అబ్దుల్ అలీం. ఓకే, శ్రీనివాస్ గారు రమ్మని. విజయవాడ వచ్చేసి నాని వచ్చి 1 second క్లాస్ నాని. ఇక్కడ విజయవాడకి దగ్గరలో ఉన్న వాళ్ళు అరౌండ్ 50 kilometers. సో మనకి విజయవాడలో కూడా ఒక స్టోర్ ప్లాన్ చేసాం, అర్థమైందా? సో ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళిపోయి కూడా
ఇక్కడ నుంచి నువ్వు నేర్చుకుని వెళ్ళిపోయాక కూడా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఎలా ఒక టీవీ ఉంటుంది, నేను రోజు ఆన్లైన్ క్లాసులు చెప్తాను ఈవినింగ్ నైట్లో, ఓకేనా? అక్కడ మీకు ఇలా ఒక ల్యాబ్ ఉంటుంది, అర్థమైందా? మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా మొబైల్స్ ఏమైనా అవ్వకపోతున్నా కానీ మీరు ఇక్కడికి కూడా రావచ్చు. ఒకవేళ మీకు దగ్గరగా ఉన్నారని చెప్పేసి నేను విజయవాడలో ప్లాన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్, క్లాస్ డౌట్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు అన్న ఉంటాడు అక్కడ విజయవాడలో, ఓకేనా? సో మీరు అక్కడికి వెళ్ళి క్లాస్ వినొచ్చు, ఆన్లైన్ క్లాస్, అండ్ అక్కడ కూర్చొని ప్రాక్టికల్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డబుల్ టెక్కర్ ప్రాబ్లం ఉందా, 2 మొబైల్ తెచ్చుకోవచ్చు, చేసి చూపిస్తారు, మీతో చేపిస్తారు, అర్థమైందా? సో అట్లా మా దగ్గర నుంచి మీకు విజయవాడలో ఎవరైతే దగ్గరలో ఉన్నారో అక్కడి నుంచి మీకు సపోర్ట్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ అన్న. సో అన్నది వచ్చేసి ఖమ్మం. ఎంతమంది ఉన్నారు ఖమ్మం దగ్గరలో? అదే సార్. సో మీరు కూడా అమ్మ ఖమ్మంలో ఇప్పుడు అన్నది ఉంది. ఒకవేళ ఇక్కడ నేర్చుకున్నాక మీకు ఏమన్నా డౌట్స్ రాదు, మీకు ఎంత దూరం రావడం ఇబ్బంది అనుకుంటే ఖమ్మం మొన్న వచ్చాను 2 గంటలే కదా, ఓకేనా? ఇల్లందరూ నుంచి ఇంటర్ గంట, ఓకేనా? సో ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే నేను ఏమన్నా అంటే ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. అంటే ఏంటంటే ఏమైనా మొబైల్ తెచ్చుకున్నాడు నీతో చేపిస్తాను, ఓకేనా? అంటే ఇంత దూరం ట్రావెల్ చేసి కంటే నీకు ఏమవుతుంది, అది బెటర్. నీకు ఏమైనా సపోర్ట్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అన్న దగ్గరికి వెళ్ళచ్చు, లేదా నాకు ఫోన్ చేయొచ్చు, అన్న దగ్గరికి రావచ్చు, లేదంటే ఇంత దూరం రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి నేను చేసుకోవచ్చు. అలా ఖమ్మంలో ఉంది, విజయవాడలో ఉంది, నెక్స్ట్ వైజాగ్లో ఉంది ప్లాన్, ఓకేనా? వైజాగ్లో ఎంతమంది ఉన్నారు? వైజాగ్ దగ్గర. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అక్కడ కూడా క్లారిటీ చేసుకోవచ్చు, ఓకే? మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మ, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ప్రతిసారి అప్డేట్ అవుతూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ రోజు ఎవడైతే అప్డేట్లు ఆగిపోతాడో వాడు అక్కడితో ఆగిపోతాడు, అవునా కదా? ఓకేనా? సో నేనేమన్నా అంటే ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఇది అయిపోతుందో, ఈ ఆండ్రాయిడ్ అయిపోగానే 3 months మీరు వర్క్ చేయండి, మీరు 100% పర్ఫెక్ట్ అవుతారు నాకు తెలుసు, ఓకేనా? మీరు వర్క్ చేసి ఈ డబ్బులు సంపాదించేసి సార్ నేను ఆండ్రాయిడ్ ఓకే అని నాకు కమ్ సింబల్ పెడితే అప్పుడు మీకు యాపిల్ నేనే పిలుస్తాను. యాపిల్ అవ్వగానే మ్యాక్బుక్, ఒక మ్యాక్బుక్ చేస్తే 30,000 వస్తుంది, అప్డేట్, ఓకేనా? అండ్ ఫ్లెక్స్ బాండింగ్ మిషన్స్, లేజర్ మిషన్స్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అర్థమైందా? నేను ఇప్పుడు నేర్చుకోవాలని మీకు ఎందుకు చెప్పట్లేదంటే అన్నీ ఒకసారి 2 పడవన్నది ఎప్పుడు ఫాలో అయిపోతుంది. ఫస్ట్ ఇది నేర్చుకుంటే 3 నెలలు టైం ఇస్తున్నాను. 3 నెలల వరకు మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా మొత్తం క్లియర్ చేసుకోండి. సార్ ఆండ్రాయిడ్ ఓకే సార్ అని ఒక కుర్రాడికి అప్ చెప్పేసి మీరు ఆండ్రాయిడ్ మీరు ఏం చేయాలి, ఓన్లీ ట్రబుల్ షూట్ ఇచ్చేయాలి, అది ఇచ్చే ఐసీ రికాల్ చేసేసుకుంటాడు. నువ్వే ఒక మొబైల్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ, నువ్వు చేయాలంటే రోజుకి 2 మొబైల్ చేయగలుగుతావు, ఐసీ రీప్లేస్ చెక్ చేయాలి ఏంటి, ఒక 4. అదే నువ్వు ఒక 4 పెట్టుకుంటే 16 మొబైల్స్, 16 మొబైల్స్ అవుతాయి. నువ్వు ట్రబుల్ షూటర్, నువ్వు షూట్ చేసి ఇచ్చేయి, మన ఐసీ తీసేయి, మనం ఆడ వెళ్ళిపోనే మనమే గురువాడికి ఆడ ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత పెద్దగా వెళ్ళినా సరే ఎవడవుతాడు, మనమే గురువు. ఇప్పుడు దీంట్లో ఎవడైనా టీచింగ్ నేర్చుకున్నామే నేను నేర్పిస్తాను. ఎందుకు తెలుసా? వాడికి ఆల్రెడీ నేర్చుకోవాలని ప్రిపేర్ అయ్యాడు కదా వాడు, నేను కాదని ఇంకొకటి అడిగితే వెళ్తాడు, అది ఎందుకు ఛాన్స్ నేనే తీసుకుంటాను. నేను ఎప్పుడు వాడికి సారే, అర్థమైందా? అంటే మీరు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. మనకి ఎవరికైనా నేర్పిస్తే అది ఏం నేర్పిస్తాను, రీబాలింగ్ ఒకటి ఏం చేస్తాడు, రీబాలింగ్ నేర్చుకున్నాడు, రీబాలింగ్ నేర్చుకుని ఏం చేస్తాడు, వాడు ఎందుకు తీసుకున్నాడు తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ట్రబుల్ షూట్ రావాలి, ఆ ట్రబుల్ షూట్ నీ చేతిలో ఉంటుంది, అర్థమైందా? ఇలా ఆండ్రాయిడ్ పర్ఫెక్ట్ అయిపోయారంటే అప్పుడే నువ్వు లేకపోతే నేను చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పడుకున్నప్పుడు కూడా రూపాయి రావాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతుంది, అవునా? నువ్వు పడుకున్నావా, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావా, నీ షాప్ అన్నవా, నువ్వు అక్కడ గోవా ఎంజాయ్ చేస్తున్నావా, నీ షాప్ అన్నవా, నీ అకౌంట్లో నీకు వచ్చాడు అక్కడ, నీ 5,000 ఒక 10,000 పెట్టుకో, మార్జిన్ గోల్ పెట్టుకో. నేను ఏం చెప్పానని ఆ 5,000 నా అకౌంట్లోకి రావాలి నైట్, అట్లా ప్లాన్ చేసుకోండి, అప్పుడే లైఫ్ సెట్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు మీ ఫాదర్ని ఒక బుల్లెట్ కొనమన్నా, ఎంత అవుతుంది ఒక బుల్లెట్ కొనాలంటే? 2 lakhs అవుతుంది కదా. డైలీ ఎంత కావాలి మినిమం పెట్రోల్కి? 200 ఎంత, తక్కువ ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చాడు అంతే, 200. ఓకే, సో ఎంత మంత్లీ? 6,000. ఓకే, మెయింటెనెన్స్కి 3 నెలలకి ఒక 6 నెలలకు మెయింటెనెన్స్ వెళ్తాం. మామూలుగా ఎంత మొత్తం ఒక నెలకి ఎంత వేసుకుందాం, అప్రాక్సిమేట్ ఒక 5,000 10,000 5,000 వేసుకుందాం. ఎంత? टोटल 5,000. एक बुलेट ले लिया, डेली कितना कमा रहा है, मंथली कितना खर्चा कर रहा है? 5,000. ఎంత ఖర్చు పెట్టాం? 2 lakhs. అదే 2 lakhs లో 1 lakh తో ఒక ఓసీ మిషన్ కొను, 1 lakh తో ఒక లేజర్ మిషన్ కొను.
రోజుకి అదో 2,000 ఇదో 2,000 తీసుకొస్తాం. 4,000 రోజు. రోజుకి 4,000, నెలకి 1,20,000. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? కరెక్టా అది? నేను చెప్పింది కరెక్టా కదా? అంటే ఇన్వెస్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? పోయేదాని మీద, బిజినెస్ మీద ఇచ్చేదాని మీద చేయాలి. నిజంగా రెండింటిని ఇన్వెస్ట్ చేస్తే 1 monthలో నువ్వు నీ కారు కొనుక్కుంటున్నావు కదా. నువ్వు అలా చేయట్లేదు. ఫస్టే బుల్లెట్ కొనుక్కుంటున్నావు, దానివల్ల ఖర్చు తప్ప ఆదాయం లేదు. ఓకేనా? ఒక 6 నెలల తర్వాత దాన్ని ఎవరైనా అమ్ముదామంటే హాఫ్ రేట్. అదేదా అంటే ఇన్వెస్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్ దేని మీద చేయాలి? వచ్చే దాని మీద. ఒక టెంపర్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలుసా? 50,000 టెంపర్ క్లాస్. మనం ఎంత చెప్పుకున్న ఇన్వెస్ట్మెంట్ విషయం కాదు, నార్మల్ టెంపర్ క్లాస్. అన్ని టెంపర్ క్లాస్ కొనేసుకుని బొడిగెట్ కూర్చోవడానికి ఎంత కావాలి? ఒక 20,000 ఒక యాక్టివ్ కొనుక్కుని అమ్మా, 20,000 యాక్టివ్ కొనుక్కుని సెకండ్ హ్యాండ్ లో ఒక 20,000తో సామాన్లు కొనుక్కుని ఒక 10,000 జైలు పెట్టుకుని గొడిగెట్ కూర్చోలేవా? ఒక నెలలో సంపాదిస్తావు నువ్వు 1,50,000. అది చేయాలనే కలిసి ఉండాలి. అండ్ దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయకుండా రూపాయి ఆశించొద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేయకుండా రూపాయి ఆశించొద్దు. అవుతుందా? అవ్వదు. నేను చెప్పింది కరెక్టా కదా? అంతేనా? అంటే మనం దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? వచ్చే మీద మనకి ఇన్కమ్ వచ్చి దాని మీద. మనం ఇప్పుడు వరకు అదే చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎప్పుడైనా మీరు చాలా అనుకున్నారు మనసులో, చేసి ఉంటే బాగుపడేవారేమో, చేయకుండా ఆపేయడం వల్లే ఇలా ఉన్నారు. అట్లీస్ట్ చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్ అన్న ఉండేది. మీరు అసలు ట్రై కూడా చేయట్లేదు, భయం. అంతే కదా? మనం ఎన్నో అనుకుంటాం. అసలు ఈ రిపేరింగ్ నేర్చుకోవాలని మీ అందరికీ ఒక 3 years ముందు రాలేదా? వచ్చింది. అని ఎలా నేర్పుతారో తెలియదు. ఫీజు అంత ఎందుకు కడతాంలే, ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవులే. అప్పుడు నేర్చుకుంటూ ఇప్పుడు ఒక లెవెల్లో ఉంటుంది. అవునా కదండి? సో నేను అదే అంటాను, మీరు ఏదైతే అనుకున్నారో లోపల అది చేసి వదిలేయండి, అనుకుని వదిలేదు. అది రాంగ్ అనేది రైట్ అయినా. అట్లీస్ట్ రేపన్న రోజు అరే నేను ఇన్ని అనుకున్నా ఇది చేశారా అని చెప్పుకోవడానికన్నా ఉంటుంది. మీరు ఏమనుకోకుండా భయపడి వదిలేసామనుకోండి, మన జీవితంలో ఎప్పుడు పైకి రాదు, గుర్తుపెట్టుకోండి. మనకున్న లాస్ట్ అవకాశం ఉంది. అవునా కదా? మనం ఎదగాలన్నప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చాం? మనం టైం పాస్ అయితే రాలేదు కదా. ఓకేనా? మనం ఎదగాలన్నా ఏం చేయాలన్నా ఇదే లాస్ట్ స్టెప్. చూసుకోండి. చెప్పండి శ్రీనివాస. ఇప్పుడు సార్ చూసాను కదా, అందరూ పర్ఫెక్ట్ సార్ చెప్పింది ఇది మొత్తం పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ అనేది పక్కన పెట్టండి. ఎక్స్పీరియన్స్లో మనం ఏంటంటే జస్ట్ బండ గుర్తు చేసుకున్నట్టు, ఓకే కదా? ఇప్పుడు ఏంది, ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తే సక్సెస్ 100% ఉంటుంది. మా ఎస్ఎండి యొక్క ఉద్దేశం కూడా అదే. ఎంత మ్యాక్సిమం తక్కువలో ఎక్కువ మంది టెక్నీషియన్స్ని, అది క్వాలిటీ టెక్నీషియన్స్ తయారు చేయాలనేది అదొక ఎయిమ్ అనమాట. ఎందుకంటే ఈ 20,000 ఇవనేది ఏంటంటే ఉపయోగిస్తే వచ్చేస్తుంది. మా దీని ఏమైందంటే ఎస్ఎండి ఏమైందంటే మెయిన్ ఇన్ని బ్రాంచ్లు పెడతాను కారణం ఏంటంటే తక్కువలో ఎక్కువ నిరుద్యోగ వ్యవస్థని దాన్ని నిర్మించాలనేది మా స్లోగన్ అనమాట. మనకి శివ సార్ అనేది మనకి అన్నింటిలో చాలా సపోర్ట్గా ఉంటారు. మాకు దరిదాపుగా చాలా కాలం నుంచి సార్ కూడా పరిచయం. ఇప్పుడు ఫోన్ చేస్తే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, టక్కున ఏదైనా ఆయన బిజీలో ఉన్నా కూడా కనీసం వాట్సాప్లో ఉన్నా కూడా మనకి రెస్పాన్స్ ఇస్తారనమాట. నేను కూడా చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగి చూశాను. నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇంత మనకి బ్యాకప్ ఇచ్చే వ్యక్తిని అయితే నేను ఎక్కడ చూడలేదు. కాబట్టి మీరు అందరూ పర్ఫెక్ట్గా ఈ 20 days హ్యాపీగా నేర్చుకోండి. సార్ దగ్గర నుంచి అయితే చాలా సూపర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకి ప్రతి ఇన్స్టిట్యూట్కి ఇచ్చే అవర్స్ వేరు. మన ఇన్స్టిట్యూట్లో డైలీ 10 hours ఇస్తున్నాం. 10 hoursలో మనం నేర్చుకుని ఏంటంటే 10 hoursలో మనకి ఫస్ట్ అంతా థియరీ ఉంటుంది, తర్వాత అంతా ప్రాక్టికల్ ఉంటుంది. మీరు అంత ప్రాక్టికల్ చేస్తుంటే అంత ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తే నైట్ 9 దాకా ఉంటుంది. ఇక మీ ఇష్టం, అది ఏది 7 తర్వాత ఉండొచ్చు, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కువసేపు ఉంటే మీరు ప్రాక్టికల్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ప్రతి వాళ్ళు చెప్తారు వేరు, చేయడం వేరు. మా దగ్గర ఆల్రెడీ 2 batches అయినాయి. ప్రతి ఒక్కరిది మనకి రివ్యూలో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి కంపేర్ చేయండి, అడగండి. ఇప్పటికీ మన రివ్యూస్ అనేది ప్రతిసారి ఎక్స్పీరియన్స్ మాకు ఏంటంటే కొత్త మొబైల్స్ వచ్చిన ప్రతిదీ దాంట్లో మీరు షేర్ చేసి పెడతాం. అది కేవలం ఏంటంటే మీరు అప్డేట్ అవ్వడం కోసమే, అంతే. సో అన్నయ్య చెప్పేది మాత్రం ప్రతిదీ మీరు వినండి. సో రాసుకోండి, చదవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అన్నయ్య క్వశ్చన్స్ అని అడుగుతున్నప్పుడు మీకు అర్థం. ఒకటి ఏంటంటే అమ్మా, ఈ ఫీజు నథింగ్. మీరు బయటికి వెళ్ళాక జస్ట్ 5 days సంపాదిస్తాం. మీరు కట్టలేదు. సిపి డ్రిల్, ఒక సిపి డ్రిల్కి మనం 2,000 తీసుకుంటాం.
ఎంత 2000. రోజు 2 మొబైల్ వచ్చాయి అనుకోండి. ఈ ఏదైనా మొబైల్ షాప్ అంతా మిషన్ గారు ఇస్తే ఒక రోజు సంపాదిస్తారు 20,000. ఒకే రోజు వస్తే 20,000. ఈ ఏదైనా మొబైల్ షాప్లో అందరికి ఇచ్చాడు విజిటింగ్ కార్డు. ఒప్పో ఏదైనా ఉంటే నేను స్పాట్లో చేసిస్తాను. డ్రిల్ చేసుకుంటూ కూర్చోండి, 10 చేస్తా అయిపోయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది మ్యాటర్ కాదు మీకు అట్లా. ఒక కాంబో వేసుకుంటే వచ్చేస్తుంది మీకు రోజుకి 1000 రూపాయలు. ఓకేనా? మెయిన్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ మీద పెట్టండి. ఓకేనా? సబ్జెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే అంత పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. శివా సార్ ఎలా వస్తుంది? డిఫరెన్స్ సార్ మనం చేసే బిహేవియర్, మనం చెప్పే విధానం, అది నీకు నచ్చాలి, అది నీకు అర్థం అవ్వాలి. అలా అర్థం కావట్లేదు అనుకో, మేము కూడా ఏం చేస్తాం, మేము రోజు మీకు ఒక రివ్యూ పేపర్ ఇస్తాం. ఎలా ఉంటుంది? ఒక రివ్యూ పేపర్ ఉంటుంది. ఓకేనా? రివ్యూ పేపర్ పాస్. చూడండి, మీకు ప్రతిరోజు ఒక రివ్యూ పేపర్ వస్తుంది. ఓకేనా? వచ్చింది అక్కడ రివ్యూ పేపర్, డేట్, టైం, హౌ వాజ్ ది థియరీ టుడే. ఈరోజు థియరీ క్లాస్ నీకు ఎలా అనిపించింది? వెరీ గుడ్ సమ్ వాట్. ఏదో జరిగింది లేదు, వెరీ గుడ్, చాలా బాగా జరిగింది సార్. గుడ్, జరిగింది సార్. బాగుంది, చాలా బాగుంది. సమ్ వాట్, ఏదో జరిగింది. నెక్స్ట్, హౌ వాజ్ హ్యాండ్ స్కిల్. ఈరోజు హ్యాండ్ స్కిల్ క్లాస్ ఎలా జరిగింది? హౌ వాజ్ సాఫ్ట్వేర్ క్లాస్. ఈరోజు సాఫ్ట్వేర్ క్లాస్ ఎలా జరిగింది? మీ ఫీడ్బ్యాక్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను సార్, ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబరు, పేరు రాయొద్దని చెప్తున్నా. ఎందుకు? మిమ్మల్ని టార్గెట్ చేయకూడదు అని. అర్థమైందా? మిమ్మల్ని మేము ఇప్పుడు ఈ పేరెంట్స్ బాను ఫోన్ నెంబర్ రాసాడు, కింద ఏం చెప్పాడంటే ఈరోజు ఏం జరగలేదు సార్ క్లాస్ అని రాశాడు. నెక్స్ట్ నేను ఏమన్నా టార్గెట్ చేస్తాం? ఏం జరగలేదు. ఏం జరిగింది? ఎందుకు అలా అన్నావు? ఏమన్నావు? అవుతా లేదండి. అంటే నేనే వద్దనుకుంటున్నాను అంటే నేను ఎలా ఉన్నానో ఆలోచించండి. అదంతా నేనే పేరు నెంబర్ రాయిద్దాం నేను చెప్తున్నాను మీకు. ఎందుకు తెలుసా? నాకు నెగిటివ్సే కావాలి. నా ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందో నాకు ఏం కావాలి? నేను దాన్ని ఏం చేయాలి? నెక్స్ట్ టైం పాజిటివ్గా. నెక్స్ట్ రోజు నేను పాజిటివ్గా నేను ఈయన పట్టుకోను, మొత్తం అందరికీ చెప్తా. ఈయన వల్ల అందరికీ ప్లస్ ఉంటుంది. అర్థమైందా? అంటే నేను ఎంత ఆలోచించుకుంటాను, ఎలాంటి డిసిజన్ తీసుకుంటాను అంతేనా? ఇప్పుడు పేరు రాస్తే నాకే మంచిది కదా. నేను అన్ని సపరేట్గా క్యాబినెట్లో పిలిచి ఏంటమ్మా ఇది ఇలా ఉంది, సరే నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోను, ఇలా ఉంటే నాకు అర్థం లేదు. అంతే కదా. నేనేమన్నా అంటే కేజీ టమాటాలో ఒక టమాటా కులిపోతే అవన్నీ కూడా మెల్లిమెల్లికి ఏమవుతాయి. సో దాన్ని ఏం చేయాలి? మనం బడ్డీ తీయాలి. ఎలా తీయాలి? సబ్జెక్ట్ వైజ్గా తీయాలి. వెళ్ళిపోమనుకోండి. అర్థమైందా? అది తెలుసుకోవాలంటే నాకు రివ్యూ పేపర్ ప్రతిరోజు. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రివ్యూ మీ గురించి కాదు, మా గురించి. మేము ఎలా చెప్తున్నాం అనేది చాలా మంది వేరేలా అర్థం చేసుకుంటారు. మీకు అర్థం కాకపోతే సంవాదాన్ని రాస్తున్నారు, మీకు అర్థం కాకపోతే కింద రాయండి. సరే ఈరోజు నాకు క్లాస్ అర్థం కాలేదు, మేము ఎలా చెప్పాము, మేము చెప్పే విధానం కరెక్టా కాదా? ఈరోజు నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది నిజంగా కరెక్టా కాదా? అంతేనా? అక్కడ కరెక్ట్ అని రాస్తారు, లేదనుకో సంవాట్ ఏదో చెప్పాను జనరల్గా. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్కడో కూడా ఏంటంటే ప్రతిరోజు మీరు వెళ్ళినప్పుడు మీకు 7 o'clock రివ్యూ పేపర్ వస్తుంది. ఎవరి దగ్గర కాదు, దీంట్లో మీకు ఏమున్నా రాయొచ్చు. మీరు వాట్సాప్లో ఏం అవసరం లేదు, ఇది ఒక్కటి సరిపోతుంది. మీకు ఎలా అనిపిస్తే అలా. క్లాస్ జరిగితే క్లాస్ జరిగింది, జరగకపోతే జరగలేదు. జరిగిన క్లాస్ ఎలా అనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అట్లా క్లియర్గా ఉంది. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. అదేవిధంగా మొత్తం టూల్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు వెళ్ళండి లంచ్కి.